ఇవాళ ఇన్సిడెంట్ ఒక ఐ ఓపెనర్ అని చెప్పుకోవచ్చు. చేటూరు శంకరన్ నాయర్ అనేది వ్యక్తిగా చెప్పాలంటే హీ వాజ్ అ లెజెండ్. ప్రేతాల గురించి కథలు విని అక్కడున్న కుట్టి చాతన్ అంటే మన అన్ని పాత స్టోరీలు అన్ని వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర నుంచి విని అట్లాంటి ఒక అట్మాస్ఫియర్ లో పుట్టి పెరిగారనమాట. కానీ 1880లో ఈ బికేమ్ వకీల్. హీ గట్ లాట్ ఆఫ్ కేసెస్ విత్ హిమ్. ఇమేజ్ బిల్డప్ అయింది కదా ముందే. ఈజ్ అ వెరీ బ్రిలియంట్ గా బ్రిటిష్ జడ్జి కింద పనిచేస్తున్నాడు, చాలా మంచి లీగల్ అడ్వైస్ ఇస్తారని చెప్పేసి. ఆ టైంలో నాయర్ రాశాడు, శంకరన్ నాయర్ రాశారని చెప్తే వాళ్ళు కామ్మ ఫుల్ స్టాప్ తీయకుండా వాళ్ళు అప్రూవ్ చేసిస్తారు. ఈయనకి లా సబ్జెక్ట్ బాగా తెలుసు అని చెప్పి కూడా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఈయన అక్కడ పెట్టుకుంటే ప్రాబ్లం అవుతారా బాబు అని చెప్పి ఎడ్యుకేషన్ ఇచ్చారు. అక్కడ ఏం చేయట్లేదు అని చెప్పేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారన్నమాట. వైస్రాయ్ కౌన్సిల్ అనగానే వాళ్ళ మొత్తం బ్రిటిష్ వాళ్ళు ఉంటారు దాంట్లో ఒక్కరు దూరారు, శంకరన్ నాయర్, చేటూరు శంకరన్ నాయర్. ఇన్ బిట్వీన్ హీ వాజ్ నైటెడ్ అంటే సర్ టైటిల్ ఇచ్చారు ఆయనకి, సర్ శంకరన్ నాయర్. ఎందుకు మీరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారంటే కుక్కలు బ్రిటిష్ వాళ్ళు తక్కువేం కాదు అంతే అన్నారంట. జలియన్ వాలా బాగ్ అటాక్ 1919లో జరిగిన దాంట్లో ఆల్మోస్ట్ 1600 మంది ఇండియన్స్ ని చంపేస్తే ఆ విషయాన్ని బ్రిటిష్ బయటికి ఎక్స్పోల్ కాకుండా అంటే మీడియా అటెన్షన్ ఇదంతా తెలియకుండా క్లోజ్ చేశారని విన్నాను. ఏప్రిల్ 13, 1919 జలియన్ వాలా బాగ్ లో ఒక కాల్పు జరిపారు జనరల్ డయర్. ఇంజర్డ్ గా ఉన్న వాళ్ళని కూడా బయటికి తీసుకెళ్ళనీయలేదు. లాస్ట్ ఫైరింగ్ ఎందుకు ఆగిందంటే అడిగారు. తర్వాత ఒక ఎంక్వైరీ కమిషన్లు అడిగితే మీరు ఎందుకు ఫైరింగ్ ఆపారంటే బుల్లెట్లు అయిపోయిందన్నారు. ప్లేన్ నుంచి ఫైర్ చేశారు అక్కడున్న మనుషుల మీద, గుర్జంవాల పంజాబ్ ప్లేన్ నుంచి. గాంధీకి శంకరన్ నాయర్కి ఎందుకు పడలేదంటే వీళ్ళిద్దరు ఇన్ఫాక్ట్ ఈ రెసిగ్నేషన్ ఇచ్చిన రోజు పెద్ద గొడవ. రెసిగ్నేషన్ ఇచ్చిన రోజు నుంచి నెక్స్ట్ డే శంకరన్ నాయర్ రిజైన్ చేయగానే అక్కడ సెన్సర్షిప్ తీసేశారు బ్రిటిష్. మైకెల్ ఓడ్వైర్ లండన్ లో శంకరన్ నాయర్ గారి మీద డిఫర్మేషన్ కేసు వేస్తారు. సినిమాలో ఏం చూపించారంటే శంకరన్ నాయర్ గారు జనరల్ డయర్ మీద కేసు వేశారు, అది కూడా భారతదేశంలో. నో, ఇట్ దిస్ హ్యాపెండ్ అదర్ వే అరౌండ్. 11 మంది గిల్టీ అని చెప్పారు సార్ శంకరన్ నాయర్. ఒక్కరు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ స్టూడెంట్ సెట్ సార్ శంకరన్ నాయర్ ఈజ్ నాట్ గిల్టీ. సో ఈ కేసు ఇప్పుడు ఏమైందంటే ఒక స్టేజ్ వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు నౌ హీ హాస్ టు డిసైడ్. శంకరన్ నాయర్ సెడ్ నో, ఐ విల్ నాట్ ఆస్క్ ఫర్ మిస్ ట్రయల్. ఏం కావాలండి ఈయన జనరల్ మైకెల్ ఓడ్వైర్ ఈ కేసు వేసినప్పుడు ఆయన ఏమన్నారంటే ఆ టైంలో 1000 pounds ఫైన్ కడితే నేను ఓకే అని చెప్తానని చెప్పి ఆయన కేసు వేసినప్పుడు, లేకుంటే అపాలజైజ్ చేయాలి. శంకరన్ నాయర్ చెప్పి నేను అపాలజైజ్ చేయను, అందరి ముందు మొత్తం లోకం ముందు మొత్తం బ్రిటిష్ ఎంపైర్ని ఎక్స్పోజ్ చేశాను, నాకు ఇది చాలు, ఫైన్ కట్టేసి వెళ్ళిపోతా అని చెప్పి జడ్జి 500 pounds ఫైన్ వేసిండు. కట్టేసి కేమ్ బ్యాక్ టు ఇండియా వేర్ హీ వాజ్ రిసీవ్డ్ యాజ్ ఎ హీరో. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన హిస్టరీ బుక్స్ ఇది ఎక్కడ లేదు. మోదీ గారు ఏదో మధుబనిలో ఎక్కడ మీటింగ్ లో మాట్లాడారు దీని గురించి, సినిమా గురించి. అప్పుడే అందరికీ ఇట్లా ఉందా అని చెప్పి శంకరన్ నాయర్ అని చెప్పి తెలిసిందన్నమాట. శంకరన్ నాయర్ జీ एक प्रसिद्ध वकील थे और उस जमाने में 100 साल पहले अंग्रेजी सरकार में बहुत बड़े पद पर विराजमान. మీరు జలియన్ వాలా బాగ్ వెళ్తే అందరు మార్టర్స్ ఫోటో పెట్టారు అక్కడ, చనిపోయిన అందరు ఫోటోలు వాళ్ళ పేర్లతో సహా. దాంట్లో లాస్ట్ లో అందరు ఈ మార్టర్స్ అందరు చనిపోయిన వాళ్ళు అందరి తర్వాత ఉద్దమ్ సింగ్ ఫోటో ఉంది, దాని పక్కన ఒక ప్లాక్ ఉంది చేటూరు శంకరన్ నాయర్. దే ఆనర్డ్ హిమ్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. జనరల్గా మనకి హిస్టరీ అంటే ఎక్కువగా గుర్తొచ్చేది జవహర్లాల్ నెహ్రూనో, ఇందిరాగాంధీనో, లేకుంటే లైక్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్లో కనిపించే పర్సన్స్. బట్ మేజర్గా మన హిస్టరీలో మన దేశం తరపున పోరాడిన ఎంతో మంది గురించి మనకి ఈ రోజు వరకు కూడా తెలియదు అంటే చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. ఇవాళ ఇన్సిడెంట్ ఒక ఐ ఓపెనర్ అని చెప్పుకోవచ్చు. 1919లో జరిగిన ఒక ఇన్సిడెంట్, సి శంకరన్ నాయర్ ఆయన లైఫ్లో ఏం జరిగింది, ఏ కేసు మీద ఆయన పోరాడు, ఏకంగా లండన్కి వెళ్ళి ఏ కేసుని ఆయన ట్యాకిల్ చేశాడు, రిటర్న్ కేసు ఓడిపోయినప్పటికీ మన దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సెల్యూట్ ఎందుకు చేశారు, అసలు ఇన్సిడెంట్ ఏంటో ప్రతి ఒక్క విషయం కూడా మనకు చెప్పడానికి మన ముందర మన ఫేవరెట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటల్ సార్ ఉన్నారండి. ఇక లేట్ చేయకుండా ప్రతి ఒక్క విషయం కూడా మన సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సురేష్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, బేసిక్గా చూసే ఆడియన్స్ కూడా హిస్టరీ పట్ల చెప్పే వాళ్ళలో మీరు ఒక ఇంపార్టెంట్ వ్యక్తి అయ్యారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు వాళ్ళకి ఏమైనా ఒక మాట చెప్పాలనుకుంటున్నారా? ఎప్పుడు చెప్తారు హిస్టరీలో, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, మీరు దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నా తెలుగు అంత బాగాలేదు అనుకుంటా, ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ కేరళ కదా. కానీ నాకు తెలిసిన మటుకు తెలుగు మాట్లాడతాను నేను. దోస్ హు ఫర్గెట్ హిస్టరీ ఆర్ కండెమ్డ్ టు రిపీట్ ఇట్ అంటారు. మన హిస్టరీ మర్చిపోతే
మళ్ళీ అదే హిస్టరీ తిరిగి వస్తుంది మనకని. అట్లా చాలా ఇన్స్టెన్స్ ఉన్నాయి మన దాంట్లో హిస్టరీలో. ఎందుకంటే మనకు ఎవరి దగ్గర అడిగారనుకోండి, ఇప్పుడు మీరు ఎవరు ఇండియాకి ఇండిపెండెన్స్ ఎవరు తీసుకొచ్చారంటే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వీళ్ళందరి పేర్లు చెప్తారు. కానీ చాలామంది ఉన్నారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుంచి, భగత్ సింగ్ నుంచి, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్, ఖుదీరామ్ బోస్, ఇప్పుడు మనం మాట్లాడుతున్న సార్ చేటూరు శంకరన్ నాయర్, ఇట్లాంటి చాలా పేర్లు ఉన్నాయి. కానీ దీనికోసం ఒక సినిమా తీయాల్సి వచ్చింది మనకి పేరు తెలియడానికి, అది బాధాకరం. రీసెంట్ డేస్లో కూడా మన చావా సినిమా చూసినా, లేకుంటే కేసరి 2 చూసినా, అరే మనలో ఇంతమంది ఉన్నారా, ఇంతమంది అన్యాయం అయ్యారా, ఇంతమంది ఫైట్ చేశారా, అసలు అంశం ఇట్లాంటివి రాకుంటే తెలియదేమో సార్. ఇంకా కరెక్ట్. అది ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో బ్రిటిష్ వాళ్ళు హిస్టరీ రాశారు. మళ్ళీ దాని తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత కమ్యూనిస్ట్ వాళ్ళు మన మొత్తం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మొత్తం వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు సార్. వాళ్ళు రాసిన బుక్లు రొమీలా తాపార్ కానీ, ఇర్ఫాన్ హబీబ్ కానీ, దాంట్లో మనం మొత్తం మన హీరోస్, ఒరిజినల్ హీరోస్ని మొత్తం తీసేశారు. ఇప్పుడు మీరు చూసుంటారు, 3 రోజుల క్రితం ఎన్సీఆర్టీ ఒక అనౌన్స్మెంట్ చేసింది, మన బుక్కుల నుంచి ముఘల్స్ని తీసేస్తున్నారు మొత్తం. అంటే అక్బర్ నుంచి, మీరు షాజహాన్ నుంచి, ఔరంగజేబ్, వీళ్ళందరినీ తీసేస్తున్నారు. మన రియల్ హిస్టరీని తీసుకురా. ఇది ఎప్పుడో చేయాల్సి ఉండే, ఎప్పుడో చేయాలండే. వాళ్ళని పెట్టకూడదని నేను కూడా చెప్పట్లేదు, కానీ వాళ్ళకన్నా పెద్ద నేతలు మన దగ్గర, వాళ్ళకన్నా పెద్ద రాజులు, రాణిలు మన దగ్గర ఉన్నారు. మన దగ్గర విజయనగర సామ్రాజ్యం కానివ్వండి, చోళాస్ కానివ్వండి, రాణి అబ్బక్క ఆమె ఉంటుంది మంగళూరు వైపు ఉల్లాల్లో, ఇలాంటి చాలా ఉన్నారు. చెప్పకపోతే ఇక అహోం రాజులు అస్సాంలో ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ వాళ్ళ గురించి ఎప్పుడు మన హిస్టరీ బుక్స్లో కనిపించదు మీకు. ట్రూ. ఎందుకంటే ఇంగ్లీష్లో ఇంకో సేయింగ్ ఉంది, టిల్ ద లయన్ లర్న్స్ టు రైట్ ఇట్ విల్ ఆల్ బీ ద హంటర్ స్టోరీ. అంటే ఎప్పుడు దాకా ఒక పులి లేకుండా సింహం దాన్ని కథ రాయడానికి నేర్చుకోదు, ఎప్పుడు హంటర్ అంటే ఆమె చాలా చంపిన హంటరే వాళ్ళ కథనే ఉంటుంది. ఎప్పుడు వాడు చంపాడు అని చెప్పి. మన హిస్టరీ కూడా అంతే, వీ హ్యావ్ కంప్లీట్లీ వన్ సైడెడ్ హిస్టరీ అయిపోయింది. మనం దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. నేను కూడా నాకు అప్పుడప్పుడు తెలిసిన మటుకు ఈ సినిమా చూసిన తర్వాత కూడా, కేసరి పార్ట్ 2 చూసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, చలో లెట్ us టాక్ అబౌట్ దిస్ స్టోరీ అని. ఎగ్జాక్ట్లీ సార్. సి శంకరన్ నాయర్ గత కొన్ని రోజులుగా ఆయన గురించి చాలా మంది ఎంతో గొప్పగా చెప్తున్నారు. ఎవరు సార్ ఈయన? చేటూరు శంకరన్ నాయర్ అనేది ఒక వ్యక్తిగా చెప్పాలంటే హీ వాజ్ అ లెజెండ్. ఎందుకంటే 40 సంవత్సరాల ఏజ్లో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయ్యారు. అప్పుడు మహాత్మా గాంధీ లేరు అండ్ జవహర్లాల్ నెహ్రూ ఎవరు లేరు సీన్లో. ఐ థింక్ ఇట్ వాజ్ 1897 అనుకుంటాను. ఆ టైంలో హీ బికెమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్. అమరావతి సెషన్లో మహారాష్ట్రలో జరిగింది. కానీ పుట్టింది కేరళలో. మా ట్రిచ్చూర్ డిస్ట్రిక్ట్లో ఉంటాను నేను. మా దగ్గర ఇంటి దగ్గర అప్రాక్సిమేట్లీ 1.5 hour దూరంలో మన్కరా అని చెప్పేసి ఒక చిన్న గ్రామం ఉంది, అక్కడ పుట్టారు. ఓకే. ఇన్ఫాక్ట్ ఆ గ్రామానికి ఒక రైల్వే స్టేషన్ వచ్చింది బికాస్ ఆఫ్ చేటూరు శంకరన్ నాయర్. అక్కడ బండి ఎక్కడ ఆగదు బండ్లు, కానీ రైల్వే స్టేషన్ ఉంది మన్కరా అని చెప్పేసి. మలబార్, అప్పుడున్న మలబార్ ఏరియాలో. కానీ ఇప్పుడున్న పాలక్కాడ్ డిస్ట్రిక్ట్లో ఒట్టపాలెం అంటారు. ఒట్టపాలెం దగ్గర ఆయన తరవాడు అంటారు. మా దాంట్లో యాన్సిస్ట్రల్ హోమ్ని తరవాడు అంటారు. ఓకే. అక్కడ పుట్టారు అన్నమాట. నాయర్ అనగానే ఈవెన్ ఆయమ నాయర్. సో నాయర్ కస్టమ్లో ఏమవుతుందంటే మనకు ఈక్వలెంట్ తీసుకోవాలంటే క్షత్రియాలు అని చెప్పచ్చు, వారియర్స్. వాళ్ళు ఎప్పుడు మన అప్పుడున్న మెడ్రాస్ రెజిమెంట్ చూడండి, మన ఇండియన్ ఆర్మీది, దాంట్లో నాయర్ పట్టాలం అని చెప్పి అప్పుడున్న ట్రావెన్కోర్ డైనస్టీ నుంచి ఉన్న నాయర్ పట్టాలని ఇండిపెండెన్స్ తర్వాత చేర్చుకున్న తర్వాత మెడ్రాస్ రెజిమెంట్ అయింది ఇప్పుడు. సో ఒరిజినల్గా కూడా వీళ్ళు ఫైటర్స్ ఎప్పుడైనా కానివ్వండి, ఎవరైనా వచ్చే ఫైట్ చేయడానికి, టిప్పు సుల్తాన్ ఉండి వాళ్ళ ఎదురుగా, లేకుంటే వాళ్ళ హైదర్ అలీ వ్యతిరేకంగా పోరాడడానికి వీళ్ళు ఉన్నారు ఇప్పుడు నాయర్ పట్టాలు. ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు కూడా వాడుకున్నారు బాగా. సో నాయర్కి ఒక అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ కూడా ఉంటుంది. అట్లనే శంకరన్ నాయర్ పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ని చూసుకున్నారు. ఫస్ట్ ఆయన ఫాదర్ ఒక తహసీల్దార్ అనమాట. ఓకే. సో మా దాంట్లో నాయర్ కస్టంలో మ్యాట్రియాకల్ సిస్టమ్ అంటారు, కొంతమంది దాన్ని మ్యాట్రిలీనియల్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు సురేష్ కోచాటిల్ మా అమ్మగారి ఇంటి పేరు చెప్పారు. దీనికి ముందు చెప్పాను, మీకు గుర్తుంటుంది. దాంట్లో వారసత్వం మా అమ్మ సైడ్ నుంచి వస్తుంది. ఓకే. ఓకే. ప్రాపర్టీ కూడా అమ్మగారికి వస్తుంది. దాని తర్వాత అమ్మగారి కూతురికి వస్తుంది, కొడుకుకి రాదు. ఓకే. సో అట్లా కిందకి వెళ్తూ అమ్మాయిలకే వస్తాయి అన్ని ప్రాపర్టీ అన్ని కంప్లీట్గా. కానీ చాలా మటుకు మారిపోయింది అనుకోండి ఇప్పుడు. సో అట్లాంటి ఒక కుటుంబం ఆయన ఈ వాజ్ బార్న్. అండ్ దాని తర్వాత ఈ నాయర్స్ ఉన్నప్పుడు వీళ్ళు కలరీ అంటారు. మన కలరీ ఫైట్ మీరు చూసుంటారు, మార్షల్ ఆర్ట్. అది ముందు చైనా నుంచి వచ్చి వాళ్ళు నేర్చుకున్నారు, ఇక్కడ జాపనీస్ వాళ్ళు వచ్చి నేర్చుకున్నారు మన దగ్గర. కలరీ ఫైట్ అంటే ఒక మార్షల్ ఆర్ట్, చాలా వెరీ ఎగ్జాక్టింగ్. 10 సంవత్సరాలు పడుతుంది నేర్చుకోవడానికి అది. ఓకే. కలరీ ఫైట్. ఓకే. మన చైనీస్ దాని నుంచి చూస్తే కూడా చాలా మంది చైనా నుంచి వచ్చి నేర్చుకున్నారు. అప్పుడు షావోలిన్ మాంగ్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి నేర్చుకున్నారు ఇక్కడ కలరీ ఫైట్. ఓకే. కలరీ నేర్చుకుని బాడీకి మంచి డిసిప్లిన్ తెచ్చుకున్నారు. సో హీ వాజ్ అ వెరీ
ఏం చెప్తారు, ఒక తరవాడలో పుట్టిన మనిషి అంటే యాన్సిస్ట్రల్ హోమ్లో జాయింట్ ఫ్యామిలీ లాగా పెద్ద జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది, చాలా మంది అంకుల్స్, ఆంట్స్, కజిన్స్ అందరు ఉంటారనమాట. సో అట్లాంటి ఒక మనిషి అనమాట. అట్లా పుట్టి ప్రేతాల గురించి కథలు విని అక్కడున్న కుట్టి చాతన్ అంటే మన అన్ని పాత స్టోరీలు అన్ని వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర నుంచి విని అట్లాంటి ఒక అట్మాస్ఫియర్లో పుట్టి పెరిగారనమాట. కానీ 5 సంవత్సరాల దాకా మాట్లాడలేకపోయాడు. సో వాళ్ళ ఫ్యామిలీ భయపడ్డారు, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఇంటర్ మాట్లాడలేకపోతున్నాడు అని చెప్పేసి. సో పళని అని ఫేమస్ మురుగన్ టెంపుల్ ఉంది తమిళనాడు, పళని విన్నాను. అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసి మా కొడుకు మాట్లాడుతూ మేము ఇది చేస్తాం అని చెప్పారు. సో ఆఫ్టర్ దాట్ ఈ స్టార్టెడ్ స్పీకింగ్. ఓకే. కానీ ఆయన చనిపోయేదాకా ఆయనకి ఆర్ అనే ఒక వర్డ్ రాదు, అది సంథింగ్ వెరీ యూనిక్. ఆర్ అని వర్డ్ ప్రొనౌన్స్ చేయలేదు, ఎంత పెద్ద మనిషి అయినప్పుడు కూడా, క్వీన్స్ కౌన్సిల్ అక్కడిక్కడ వెళ్ళి పెద్ద లాయర్ అయినా కూడా ఆర్ అని వర్డ్ రాదు ఆయనకి. అదేదో డిఫికల్టీ ఉంది స్పీకింగ్లో. కానీ హీ వాజ్ అ బ్రిలియంట్ మ్యాన్. బ్రిలియంట్ అంటే చాలా బ్రిలియంట్. ఎందుకంటే కేరళలో ఆ టైంలో మనం మాట్లాడుతున్న టైంలో ఏంటంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు అటుపక్క. నార్దర్న్ మలబార్ వాజ్ బ్రిటిష్, సదర్న్ పార్ట్ ఆఫ్ కేరళ వాజ్ ట్రావెంకూర్ రాజా, కొచ్చిన్ రాజా వాళ్ళు చూసుకున్నారు. నార్దర్న్ మలబార్ కూడా చాలా మటుకు టిప్పు సుల్తాన్, హైదర్ అలీ వచ్చి చాలా గొడవ వేసి చాలా గుడిలు పాల్గొట్టారు, మహిళలు తీసుకెళ్ళిపోయారు, చాలా చేశారు. అది పెద్ద కథ అది ఇంకోటి. ఓకే. కానీ దాన్ని తరిమికొట్టడానికి బ్రిటిష్ వాళ్ళని తోడు తీసుకున్నది ఈ నాయర్ కమ్యూనిటీ వాళ్ళని తీసుకుని నాయర్ ఆర్మీని తీసి వాళ్ళు మొత్తం కొట్టి పంపించేశారు రిటర్న్. వీళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ ఉండేదేమో గురువాయూర్ అని చెప్పి, మీరు ఫేమస్ టెంపుల్ టౌన్ వినుంటారు గురువాయూర్. కానీ ఆ టైంలో గురువాయూర్ నుంచి క్రాంగన్నూర్ అంటారు, కొడంగల్లూరు మీ ఇంటి నుంచి 16 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్ పోర్ట్స్ అట్ దట్ టైం. ఓకే. చాలా పెద్ద పోర్ట్ ఉంది. ఆ పోర్ట్లో జ్యూస్ వచ్చి దిగారు, ఇజ్రాయెల్ నుంచి అప్పుడు పారిపోయిన జ్యూస్ వచ్చి అక్కడ దిగినప్పుడు, టాకింగ్ ఆఫ్ 18th century, వాళ్ళకి అక్కడ రైట్స్ ఇచ్చారు ఉండడానికి. సో వాళ్ళ ఫాదర్ అక్కడి నుంచి మూవ్ అయ్యి వాళ్ళు నార్దర్న్ కేరళకి వెళ్ళిపోయారు అనమాట ఆ టైం నుంచి. సో ఈ జెరూసలం నుంచి వచ్చిన జ్యూస్ అక్కడ సెటిల్ అయ్యారు చాలా మంది. గురువాయూర్ నుంచి కంగనూరు దాకా ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్ స్ట్రెచ్లో దే స్టార్టెడ్ సెటిలింగ్ డౌన్ అన్నమాట. కానీ అక్కడి నుంచి వీళ్ళ ఫాదర్ తహసీల్దార్గా ఉన్నప్పుడు ఆయన చాలా పవర్ఫుల్ మనిషి, ఎందుకంటే బ్రిటిష్ టైంలో తహసీల్దార్ అంటే పవర్ చాలా ఎక్కువ వాళ్ళకి అనమాట. సో లైక్ చెప్పినట్టు నాయర్ కమ్యూనిటీ నుంచి ఉన్నారు చాలు. కానీ ఈయనకు ఒక యూనిక్ అబిలిటీ ఏంటంటే హిస్టరీ చాలా ఇష్టం ఉండే చిన్నప్పటి నుంచి. హిస్టరీ అంటే చాలా ఇష్టం. అప్పుడు నేను చెప్పినట్టు టిప్పు సుల్తాన్ ఇన్వేషన్ కానివ్వండి, మిగతా దాని కానీ మార్చిన దాని సిచ్యువేషన్ చూసి హిస్టరీలో చాలా నేర్చుకున్నారు చిన్నప్పటి నుంచి అన్నమాట. సో ఈయన గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వీళ్ళందరూ పెద్ద పెద్ద పోస్టులో ఉన్నారన్నమాట బ్రిటిష్ టైంలో. తహసీల్దార్గా ఉన్నారు, వాళ్ళ అంకుల్ కూడా తహసీల్దార్గా ఉన్నారు. సో అట్లనే నేర్చుకున్న పవర్ చూశారు ఆయన. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ నాన్నగారు గ్రాండ్ ఫాదర్ మాట్లాడుతున్నప్పుడు పెద్ద కత్తి పక్కన పెట్టుకొని మాట్లాడతారంట. ఓకే. నువ్వు మాట్లాడు ఇప్పుడు అని చెప్పేసి అంత పవర్ చూపించడానికి అనమాట. సోడ్, ఇంగ్లీష్లో సోడ్ అంటే మన దాన్ని ఏమంటారు, తల్వార్ తీసుకొని పక్కన పెడతారంట, అట్లా మాట్లాడతారు. సో ఎవరైనా వస్తే నువ్వు ఎక్కువ మాట్లాడితే తల్వార్ తీసి తలగోసేస్తా, అట్లా ఆ పవర్ ఉండే వాళ్ళకి. సో అట్లాంటి ఒక అట్మాస్ఫియర్లో బయటకు వచ్చారు. సో హీ వాజ్ ఎక్స్పోజ్ టు ఇట్ అండ్ అట్ సేమ్ టైమ్ హిస్టరీ బఫ్ ఉండే. స్కూల్లో కూడా 9 సంవత్సరాల తర్వాత ఆయన జాయిన్ చేయించాడు. 9th year he was joined in school అనమాట. స్పీకింగ్ ప్రాబ్లం చెప్పాను చూడండి, దానికోసం సాంస్క్రిట్ నేర్చుకున్నారు కంప్లీట్గా. హీ వాజ్ అడాప్టెడ్ సాంస్క్రిట్. అన్ని కేరళలో ఉన్న ఆ టైంలో ఉన్న చాలా మటుకు సాంస్క్రిటైజ్డ్ వర్షన్స్ అన్నీ నేర్చుకున్నారు. పాద్యాలు, పదాలు, స్టోరీస్ అన్నీ నేర్చుకున్నారు, రామాయణ, మహాభారత అన్ని. హీ వాజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ దాట్. బట్ ఇంగ్లీష్ ఆయన చాలా స్ట్రాంగ్ పాయింట్ ఉండే, ఎందుకంటే ఆ టైంలో ఆయన ఫస్ట్ ఉన్న ప్లేస్ నుంచి తర్వాత క్రాంగనూర్ అక్కడి నుంచి మూవ్ అయ్యారు. ఇక్కడ మన కన్ననూరు అంటారు, దాన్ని కన్నూరు అంటారు ఇప్పుడు. అక్కడికి మూవ్ అయ్యారు వాళ్ళ ఫాదర్. కన్నూరు స్కూల్ షిఫ్టింగ్ ట్రాన్స్ఫర్స్ ఉంటుంది కదా వీళ్ళకి. అక్కడికి స్కూల్లో చేరారు. అక్కడ బ్రిటిష్ టీచర్స్ ఉన్నారు ఆ టైంలో, ప్రిన్సిపల్ కూడా బ్రిటిష్. వాళ్ళతో కన్వర్షన్స్ వాళ్ళు చాలా అప్పుడే వాళ్ళు రికగ్నైజ్ చేశారు, ఈ అబ్బాయిలో ఏదో ఉంది స్పెషల్ అని చెప్పి. వాళ్ళ ప్రిన్సిపల్స్ కానివ్వండి, వాళ్ళ టీచర్స్ కానివ్వండి, ఆయనకి హిస్టరీ బుక్స్ ఎక్కువ ఇస్తుండే అనమాట. హిస్టరీ చదువు. అదే కాదు లా ఆయనకి చాలా ఇష్టం ఉండే ఆ టైంలోనే. కొన్ని కేసెస్ గురించి, చిన్న కేసెస్ గురించి వాళ్ళ ప్రిన్సిపల్ చెప్తుండే వాళ్ళకి. సో ఇట్లా ఏం చెప్తారు, చెప్పుకుంటూ పోతే ఆయన తర్వాత స్కూల్ ఫినిష్ చేసేసారు. అండ్ దెన్ ద ఫ్యామిలీ మూవ్ టు క్యాలికట్ నుంచి మూవ్ అయ్యి వాళ్ళు ఆయన అక్కడి నుంచి స్టడీస్ ఫినిష్ చేసి గోల్డ్ మెడల్ వచ్చింది, దట్ ఇస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనమాట అక్కడ కూడా. సో అక్కడి నుంచి శంకరన్ నాయర్ చెన్నైకి వెళ్ళారు. అంటే ఇప్పుడున్న మద్రాస్ ఇప్పుడున్న చెన్నైకి వెళ్ళారు అనమాట. మెడ్రాస్లో ప్రెసిడెన్సీ కాలేజ్ మీరు చూసుంటారు. ప్రెసిడెన్సీ కాలేజ్ వెరీ ఫేమస్. మన చాలా మంది రాష్ట్రపతిలో ముందున్న ప్రెసిడెంట్స్ కానివ్వండి చాలా మంది అక్కడి నుంచి పాస్ అవుట్ అయ్యారు. ఓకే. చాలా మంది ఎమినెంట్ జ్యూరిస్ట్. అంత ప్రెసిడెన్సీ కాలేజ్ మెడ్రాస్ అంటే చాలా ఫేమస్ అన్నమాట. సో ఈ బ్రిలియన్స్, ఎందుకంటే ఎంట్రన్స్ స్కూల్ ఉన్నప్పుడే ఎంట్రన్స్ రాశాడు దీనికి, ప్రెసిడెన్సీ కాలేజ్ అడ్మిషన్కి. ఎంట్రన్స్లో ఈ అగైన్ కేమ్ ఫస్ట్.
ఓకే. సో అక్కడ జాయిన్ అయ్యారు ప్రెసిడెన్సీ కాలేజ్లో. అరౌండ్ 1875లో జాయిన్ అయ్యారు అనమాట. సో అప్పుడున్న వాళ్ళందరు ప్రొఫెసర్స్ ఇంగ్లీష్ ప్రొఫెసర్స్. అక్కడ కూడా అడ్వాంటేజ్ అది, ఎందుకంటే ఆ టైంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా డామినేటెడ్ బై బ్రిటిష్ కంప్లీట్గా. అండ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండే అనమాట. ఈ హిస్టరీ గురించి నేర్చుకోవాలి. మహాబలిపురం వెళ్ళారంటే ఆయన. ఇదంతా నేను అతని శంకర్ నాయర్ గారి ఆటోబయోగ్రఫీ నుంచి చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇంకో పుస్తకం తర్వాత వచ్చిన 2 పుస్తకాలు వచ్చినాయి. వన్ వాజ్ రిటర్న్ బై హిమ్ అండ్ వన్ వాజ్ రిటర్న్ బై హిస్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్. అదే కేసరి 2 సినిమాగా తయారైంది అనమాట. సో ఆటోబయోగ్రఫీ ఇప్పుడు దొరకట్లేదు, అది పీడిఎఫ్ ఫైల్ నాకు అందింది. అది నేను దాన్ని 542 పేజీలు ఉన్నాయి. సో కూర్చొని చదువుకున్నాను. చాలా మటుకు ఆయన ఇంగ్లీష్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది నాకు, ఎందుకంటే అంత ఈజీ కాదు ఆయన ఇంగ్లీష్. ఇస్ వెరీ టాప్ క్లాస్ ఇంగ్లీష్, ఆ టైంలో రాసిన ఇంగ్లీష్ అది. సరే, దాని తర్వాత హీ డిడ్ హిస్ బిఏ, అగైన్ టాప్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. దాని తర్వాత బిఎల్ చేశారు అక్కడ అనమాట, ఫ్రమ్ ప్రెసిడెన్సీ కాలేజ్ సార్. ఇన్ఫ్యాక్ట్ బిఏ చేసినప్పుడు ఆయనకి చాలా వరేషియస్ రీడర్, చాలా చదువుతాడు, పుస్తకాల మీద పుస్తకాలు చదువుతూ ఉంటాడు, లైబ్రరీలో కానీ ఎక్కడైనా కానివ్వండి. దాని తర్వాత లా చదివినప్పుడు కూడా ఎగ్జామ్లో హిందూ లా అండ్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు, దీని రెండిట్లో ఆయనకు టాప్ మార్క్స్ వచ్చింది. హిందూ లాలో టాప్ మార్క్ వచ్చింది అన్నిటికంటే. ఒక లీగల్ స్టాండింగ్కి వస్తున్నారనమాట చాలా మటుకు. మీరు చూస్తున్నారు ఒక లీగల్ ప్రొఫెషన్లో ఫస్ట్ అడుగు వేసి ముందుకు వెళ్తున్నారనమాట. దాని తర్వాత లా ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత యూజువల్లీ వీళ్ళు ఎక్కడైనా కోర్టులు వెళ్ళి చేరుతారు, మీకు తెలుసు కదా. మన దగ్గర ఇప్పుడు అడ్వకేట్గా ఎన్రోల్ అవుతారు బార్ లైన్లో. ఆ టైంలో అప్రెంటిస్గా జాయిన్ అయ్యారు. దే వాజ్ అ బ్రిటిష్ జడ్జ్ అనమాట, షెపర్డ్, జస్టిస్ హొటారియో షెపర్డ్. ఐ థింక్ లేటర్ హీ బికేమ్ సర్ హొటారియో షెపర్డ్. ఆ టైంలో హీ వాజ్ జస్ట్ నోన్ యాజ్ హొటారియో షెపర్డ్. అతని కింద మద్రాస్ హైకోర్టులో ఒక అప్రెంటిస్గా జాయిన్ అయ్యారు. ఓకే. సో అడ్వాంటేజ్ ఏంటంటే అట్లాంటి జడ్జి కింద నేర్చుకున్నప్పుడు ఆ జడ్జి ఏం చేస్తారు, ఆయనకి అన్ని కేసులు చూడరు వాళ్ళు డైరెక్ట్గా. ఇప్పుడు కూడా అంతే కదా, సుప్రీంకోర్టు ఉంది చూడండి, వాళ్ళు అప్రెంటిస్ మొత్తం నోట్స్ తయారు చేస్తారు వాళ్ళ కోసం. ఇన్ని కేసులు 40 కేసులు ఉంటే 40 కేసు 1 పేజ్ నోట్ తయారు చేస్తారు వాళ్ళకి. అది జడ్జెస్ రాత్రి వచ్చి లేకుంటే పొద్దున వచ్చి చూసుకుంటారు. అరే ఇది మనం చెప్పాల్సింది ఇది, అడగాల్సింది ఇది అని చెప్పేసి మొత్తం డాకెట్ చూడక్కర్లేదు. సో అట్లా ఈయన ఆ జడ్జి కోసం కూర్చొని మొత్తం వింటూ కేసులన్నీ వాళ్ళ అడ్వకేట్స్, లాయర్స్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి వాళ్ళ క్లయింట్స్ వచ్చి వాళ్ళు కొంత డబ్బులు కూడా ఇస్తుండే ఆయనకి. ఓకే, ఈ అడ్వైస్ ఇచ్చిన దానికి. అట్లనే ఆ డబ్బులతోని వకీల్గా తయారయ్యారు. అంటే రిజిస్ట్రేషన్ చాలా డబ్బులు ఎక్కువ ఆ టైంలో అనమాట. సో వకీల్గా ఈ 1880లో ఈ బికేమ్ వకీల్. వకీల్ అంటే మన దగ్గర లాయర్ లాగా అనమాట. కానీ డే 1 నుంచే హీ గట్ లాట్ ఆఫ్ కేసెస్ విత్ హిమ్. డే 1 ఎందుకంటే ఈ ఇమేజ్ బిల్డప్ అయింది కదా ముందే, ఈజ్ అ వెరీ బ్రిలియంట్ గా బ్రిటిష్ జడ్జి కింద పనిచేస్తున్నారు, చాలా మంచి లీగల్ అడ్వైస్ ఇస్తారని చెప్పేసి. సో ఈ పోస్ట్కి అపాయింట్ అవ్వడం దానికన్నా ముందు ఆయన మున్సిఫ్గా దాని తర్వాత అపాయింట్ అయ్యారనమాట. మున్సిఫ్ జడ్జ్లో ఒక అపాయింట్ అయ్యారు. జడ్జ్ ఆఫ్ ద కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ అంటారు దాన్ని ఆ బ్రిటిష్ టైంలో. బట్ కానీ దాన్ని రిజైన్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. దాన్ని ఈ కేమ్ బ్యాక్ అగైన్. అండ్ ఆ టైంలో పాలిటిక్స్ చాలా యాక్టివ్గా వచ్చింది అనమాట. వీఆర్ నౌ టాకింగ్ ఆఫ్ ద లేట్ 80s అండ్ ఎర్లీ 1900s. అప్పుడు ఈ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ మొదలైనప్పుడు ఇట్ వాజ్ బిగ్ థింగ్ దట్ డేస్ ఆ టైంలో. అండ్ కొన్ని కొత్త నియమాలు తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు, అది మనోళ్ళు అది దానికి వ్యతిరేకించారు. అది చాలా పెద్ద ప్రాబ్లం అయింది. దాని తర్వాత వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఒకటి ఉండే. ఇదన్నీ మహాత్మా గాంధీ, నెహ్రూ, వీళ్ళందరూ, నెహ్రూ అప్పుడు రాలేదు అనుకోండి, మహాత్మా గాంధీ ఆ టైంలో ఎర్లీ అప్పుడు కూడా ఇంపాక్ట్ లేదు అక్కడ ఎక్కువ. దాని తర్వాత ఆయన హైకోర్టుకి తిరిగి వచ్చారు మున్సిఫ్ నుంచి. హైకోర్టుకి వచ్చిన తర్వాత మలబార్ ల్యాండ్ ట్రిబ్యునల్ అని చెప్పి ఒక టెన్యూర్ కమిటీ పెట్టారు బ్రిటిష్ వాళ్ళు. మా దగ్గర మలబార్లో ఈ ల్యాండ్లో రైట్స్ ఎట్లా ఉంటుందంటే, మన దగ్గర జమీందారులు ఉండే ఇక్కడ. ఆ టైంలో అక్కడ జమీందారులు ఉండే, కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ఎట్లా ఉండే, నాయర్ వాళ్ళ దగ్గర డబ్బులు అడగడంతో భయపడతారు వీళ్ళు, బ్రిటిష్ వాళ్ళు కూడా. వాడు ఏం చేస్తాడో, తల కోసేస్తాడో అని భయం ఉంటుంది వీళ్ళకి. అంత కోపమైన మనుషులు అన్నమాట, చాలా అరెగెంట్గా ఉంటారు. చెప్పారు కదా అది. ఎందుకంటే మహిళలకి మొత్తం రైట్స్, కానీ ప్రాపర్టీ మేనేజ్ చేసేంత మెన్ అనమాట. వాళ్ళకి డబ్బులు ఉండవు కానీ ప్రాపర్టీ మేనేజ్ చేస్తారు. సో అట్లాంటిదంటే ల్యాండ్ టెన్యూర్ కమిటీకి వెళ్ళారు. అక్కడ జమీందార్, ఒక రాజ్యం నడిపించాలంటే డబ్బులు కావాలి కదా, డబ్బులు రాకుండా ఎట్లా నడిపిస్తారు మీరు. సో దట్ ఈస్ హౌ మలబార్ ల్యాండ్. సో ఆయన్ని ఆ ఏజ్లోనే ఈ వాజ్ సచ్ అ బ్రిలియంట్ యంగ్ మ్యాన్. ఇన్ని కమిటీల్లో బ్రిటిష్ వాళ్ళు పెట్టుకుంటూ పోతున్నారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి ఒక అబిలిటీ ఉంది. వాళ్ళు సరే, వాళ్ళ రూల్ వాజ్ హారబుల్, వాళ్ళు చాలా అత్యాచారాలు చేశారు, కానీ వాళ్ళకి టాలెంట్ ఐడెంటిఫై చేయడం వాళ్ళు చాలా స్మార్ట్ వాళ్ళు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు ఇంత మంచి టాలెంట్, వీళ్ళు వాడుకోవచ్చు మంచిగా అని చెప్పేసి. సో జడ్జి కావడం అంత ఈజీ కాదు. సో దాని తర్వాత ఈ ఒక
చదువుకుంటూ పోతే టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ గురించి కూడా మళ్ళీ ఒకటి వచ్చింది మన దగ్గర. ఇప్పుడున్న ఎండోమెంట్స్ గురించి మాట్లాడుతున్నట్లని టెంపుల్ మేనేజ్మెంట్ గురించి కేరళలో అక్కడ ముందు టెంపుల్ అన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు, దాని తర్వాత రిటర్న్ ట్రస్ట్కి ఇచ్చేసారు. అది పెద్ద ఇష్యూ ఉండే. దాని గురించి లా ఈయన రాసిన బ్రీఫ్స్ మీరు చూసి ఈయన రాసిన జడ్జ్మెంట్ అని చెప్పలేము కానీ అన్ని ఫైండింగ్స్ ఒక కమిటీది. ఆ టైంలో వీఆర్ నౌ ఇన్ 2025, వీఆర్ టాకింగ్ ఆఫ్ 1897 నుంచి ఆల్మోస్ట్ 1900 దాకా వచ్చాం మనం. ఆ టైంలో ఇంత డీటెయిల్డ్గా జడ్జ్మెంట్ రాయడము, నోట్స్ రాయడం చదివితే అనెక్షర్ చూసాను కొన్నిటిది అయితే ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ అమేజింగ్. ఆ నాలెడ్జ్ ఎట్లా వచ్చిందనేది. ఇప్పుడైతే మనకి ఇంటర్నెట్ ఉంది, అన్ని నుండి యాక్సెస్ చేసుకోవచ్చు పాత జడ్జ్, కానీ ఆ టైంలో బ్రిటిష్ లాని రెఫర్ చేయడము, అక్కడ జరిగిన దానికి ఇక్కడున్న ఇండియాలో ఉన్న గుజరాత్ వైపు కానివ్వండి, మహారాష్ట్ర వైపు, అప్పుడు గుజరాత్ అని లేదు, అప్పుడు మొత్తం బాంబే ఏరియా ఉండేది. హైదరాబాద్ స్టేటస్ లాగా హైదరాబాద్లో ల్యాండ్ లాస్ ఏంటి, ఈ లాస్ అన్ని కంపేర్ చేసి దానికి నోట్ తయారు చేసి బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు దాన్ని డైరెక్ట్గా అంగీకరిస్తారు. నాయర్ రాశాడు, శంకరన్ నాయర్ రాశారని చెప్తే వాళ్ళు కామ్మ ఫుల్ స్టాప్ తీయకుండా వాళ్ళు అప్రూవ్ చేసిస్తారు. అంత పట్టుండే ఆయనకి అనమాట. దాని తర్వాత ఆయన దగ్గర చాలా మటుకు ఇండియన్ లాయర్స్ కూడా టైంలో ఉన్నారనమాట. ఈ మద్రాస్ లా జర్నల్ అని చెప్పి ఒక జర్నల్ స్టార్ట్ చేశారు. రామస్వామి ముద్దులే వెరీ ఫేమస్ అడ్వకేట్ అట్ దట్ టైం, వీళ్ళిద్దరు కలిసి స్టార్ట్ చేశారనమాట. సో ఆ లా జర్నల్ ఇప్పుడు కూడా ఉంది, చాలా మటుకు మీరు చూడొచ్చు అది. దాని తర్వాత ఆయన ఆర్మీలో జాయిన్ చేయడం ట్రై చేస్తారు. ఆర్మీలో జాయిన్ ఎందుకంటే నాయర్ పట్టాలం కదా, నాయర్ అనగానే ఆర్మీ కనెక్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నాయర్ జాయిన్ చేద్దామని 2 సార్లు ట్రై చేశారు, కానీ అది ఈ వాజ్ నాట్ ఏబుల్ టు జాయిన్. అది వాళ్ళు రిజెక్ట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. అదేమైందంటే ఆయనకి ఆంగ్లో ఇండియన్స్కి పడదు, ఆయనకి 2 కమ్యూనిటీతో అస్సలు పడదు. ఒకటి ఆంగ్లో ఇండియన్స్ అంటే బ్రిటిష్ పెళ్లి చేసుకుని అట్లా ఒక ఉంటుంది, వాళ్ళ కనెక్షన్ ఒకటి ఉంటుంది అట్లా. ఇంకోటి బ్రాహ్మిన్స్, వీళ్ళిద్దరితోని నాయర్కి పడదు అసలు, శంకరన్ నాయర్ అస్సలు పడదు అనమాట. సో ఈ టైంలో మీరు చూస్తే ఆ ఒక బిల్డప్, ఆయన మెంటల్ బిల్డప్లు అక్కడి నుంచి వచ్చిందనమాట. దాని తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాయిన్ అయ్యారనమాట. ఇండియన్ దాంట్లో ఇండియాకి డిమాండ్ చేశారు, ఇండియాలో ఒక ఛాన్స్ దొరకాలి, అపాయింట్మెంట్స్ ఇండియన్స్ కొంచెం పైకి వెళ్ళాలి, ఇండియన్స్ హ్యావ్ టు గో టు ద టాప్ మోస్ట్ పొజిషన్ అని చెప్పేసి. అప్పుడు ఈవెన్ డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానివ్వండి, మిగతా డిస్ట్రిక్ట్ జడ్జ్ కానీ ఇట్లాంటి పొజిషన్, కలెక్టర్ పొజిషన్ అప్పుడు ఇండియన్స్కి రాకుండా. దాని తర్వాతనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి, దట్ టైం. అండ్ అప్పుడు కూడా మీరు అర్థం చేసుకోండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ చేసింది బ్రిటిష్ వాళ్ళు అనమాట. ఏం చేస్తే వాళ్ళు ఏఓ హ్యూమ్ మీకు తెలిసి ఉంటుంది. దాని తర్వాత దెర్ వాజ్ ఎ జెంటిల్మెన్ కాల్డ్ వెడబర్న్, ఆయన కూడా బ్రిటిష్. ఇంకోటి బెనర్జీ అని చెప్పి డబ్ల్యూసీ బెనర్జీ, బట్ ఈ వాజ్ మోర్ బ్రిటిష్ దాన్ ఇండియన్ అంటారు. ఆయన ఇల్లు కూడా లండన్లో ఉండే అనమాట. సో ఫస్ట్ కాంగ్రెస్ జరిగింది బాంబేలో, ఇప్పుడున్న ముంబై అప్పుడున్న బాంబేలో జరిగింది అనమాట. అక్కడి నుంచి శంకరన్ నాయర్ గారి లైఫ్ స్టోరీ చూసుకుంటూ పోతే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. జడ్జ్గా అయ్యారు, దాని తర్వాత ఫస్ట్ అడిషనల్ జడ్జ్ అయ్యారు, దాని తర్వాత జడ్జ్ అయినారు. జడ్జ్ తర్వాత హీ బికేమ్ ఫుల్ జడ్జ్ ఆఫ్టర్ సమ్ టైమ్. కానీ ఆయనకి ఆ లైఫ్లో ఏదో ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని ఉండే అనమాట ఇప్పుడు. ఆ పొజిషన్లో వచ్చి లాస్ట్ హీ బికేమ్ అపాయింటెడ్ ద వైస్. పెద్ద లైఫ్ స్టోరీ చెప్పుకుంటే అయితే మనకు కండెన్స్ ఇట్ అనమాట. ఈ బికేమ్ ద వైస్రాయ్స్ కౌన్సిల్ అని అప్పుడు మెంబర్ కావడం అంటే చాలా పెద్దది. అండ్ ఈ వాజ్ ద 3rd ఇండియన్ అండ్ ద ఓన్లీ ఇండియన్ అట్ దట్ టైం. ఆ టైం అప్పుడు దాకా ఆ వైస్రాయ్స్ కౌన్సిల్లో 3 ఇండియన్సే ఉన్నారనమాట, అప్పుడు దాకా జాయిన్ చేసిన వాళ్ళు. ఆ టైంలో ఇతను ఆయన ఆ కమిటీలో ఉన్నప్పుడు, ఆ కౌన్సిల్లో ఒక్కరే ఇండియన్ అన్నమాట. సో ఈయన ఒక్కరే. అప్పుడు ఈయనకి లా సబ్జెక్ట్ బాగా తెలుసు అని చెప్పి కూడా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఈయన అక్కడ పెట్టుకుంటే ప్రాబ్లం అవుతారా బాబు అని చెప్పి ఎడ్యుకేషన్ ఇచ్చారు. అక్కడ ఏం చేయట్లేదు అని చెప్పేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారనమాట. అంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు భయపడుతుండే తను మాట్లాడడానికి, ఎందుకంటే చాలా అరెగెంట్ అని చెప్పలేము. ఒకరోజు ఏదో బ్రిటిష్ చాలా వైస్రాయ్ ఇంట్లో ఇక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కుక్కని చూసి కోప్పడ్డారు. కుక్కని అంటే వాళ్ళు అన్నారంటే ఆయన కుక్కని చూసి కోప్పడతాం, మీ కుక్కలు ఇష్టం కదా, మా ఇంట్లో కుక్కలు ఉన్నాయా లేదంటే అన్నట. కానీ ఎందుకు మీరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారంటే కుక్కలు బ్రిటిష్ వాళ్ళు తక్కువేం కాదు అంతే అన్నారంట. ఆ యాటిట్యూడ్ ఉండే ఆయనకి. సో హోస్ట్ వాజ్ వెరీ సీనియర్ పర్సన్ అట్ వైస్రాయ్ లెవెల్. అట్లా వాళ్ళ వైఫ్ అన్నారంటే ఇంత అరెగెంట్ మనిషి ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటని చెప్పేసి. మేము 5,000 సంవత్సరాల నుంచి ఉన్న సివిలైజేషన్ మాది, మీదెక్కడ, మీరు ఇప్పుడు వచ్చారు కదా అని చెప్పేసి. సో ఆయన అంత ఆ టీం ఆ సీనియారిటీలో ఉండే కూడా ఎవరిని భయపడరు. అదొక బ్రిటిష్ వాళ్ళు తెలుసు అనమాట. సో నేను చెప్పినట్టు ఎడ్యుకేషన్లో కూడా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఆ టైంలో హీ సెడ్ ఫారిన్ యూనివర్సిటీస్కి ఇండియాకి తీసుకురావాలన్నారు. ఎప్పుడు యూర్ టాకింగ్ ఆఫ్ 1900s, ఇప్పుడు 1916, 1917లో తీసుకురావాలని చెప్పారు ఆ టైంలో. అది కూడా కాకుండా
బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మిషనరీస్ వచ్చారు కదా, మిషనరీ స్కూల్స్ పెట్టుకున్నప్పుడు మనం సీనియర్ ఎడ్యుకేషన్ ఒకటే చూసుకుందాం, జూనియర్ ఎడ్యుకేషన్ కిందకి వాళ్ళకి ఇచ్చారు, జూనియర్ ఎడ్యుకేషన్ పెట్టి సీనియర్ పెట్టుకుందాం, ఏదైనా ఒకటి టాయ్ చేసుకుంటున్నారు ఐడియాలు. సో ఈ అపోజ్డ్ ఆల్ దట్. ఈ సెడ్ నో, ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియన్స్కి, ఎస్పెషలీ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలి, మీరు ఇట్లా ఇండివిజువల్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తే కాదని చెప్పి చాలా పెద్ద స్ట్రాంగ్ నోట్ రాశారు అగైన్. అండ్ ఈ వాజ్ వెరీ గుడ్ ఇన్ డ్రాఫ్టింగ్లో మహిర్ అనమాట, ఈజ్ అ ఎక్స్ట్రాడినరీ పర్సన్. సార్ ఇప్పుడు ఆ టైంలో ఒకే ఒక వ్యక్తి వైస్రాయ్ కౌన్సిల్లో ఉన్నారని చెప్పారు. అసలు ఈ వైస్రాయ్ కౌన్సిల్ ఏంటి, దీన్ని ఎలా నడిపిస్తారు? ఇండియాని మేనేజ్ చేసే గవర్నమెంట్, ఇప్పుడు మోదీ గవర్నమెంట్ అని చెప్పొచ్చు, మోదీ గవర్నమెంట్ క్యాబినెట్ ఎట్లా ఉంటుంది, భారతదేశం నడిపిస్తారు. ఓకే. వైస్రాయ్కి ఒక కౌన్సిల్ ఉండే, అండ్ వైస్రాయ్ వాజ్ రూలింగ్ ఇండియా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద క్వీన్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్. సో వైస్రాయ్ కౌన్సిల్ అనగానే వాళ్ళ మొత్తం బ్రిటిష్ వాళ్ళు ఉంటారు దాంట్లో ఒక్కరు దూరారు, శంకరన్ నాయర్, చెట్టు శంకరన్ నాయర్. ఇన్ బిట్వీన్ హీ వాజ్ నైటెడ్ అంటే సర్ టైటిల్ ఇచ్చారు ఆయనకి, సర్ శంకరన్ నాయర్, సర్ చెట్టు శంకరన్ నాయర్ అన్నమాట. సో అది ఇంకో టైటిల్ బ్రిటిష్ వాళ్ళకి, అంత అభిమానం బ్రిటిష్ వాళ్ళకి, అంటే హీ వాజ్ వెరీ వెల్ రెస్పెక్టెడ్. అండ్ మీరు ఇందాక అన్నారు కదా సార్, కేసరి 2 ఇలాంటి మూవీస్ వచ్చాయి, దాంట్లో ఆయన గురించి ఎక్స్పోజ్ చేశారని. అందులోనే మనకు ఒకటి తెలుస్తుంది, అంటే జలియన్ వాలా బాగ్ అటాక్ 1919లో జరిగిన దాంట్లో ఆల్మోస్ట్ 1600 మంది ఇండియన్స్ ని చంపేస్తే ఆ విషయాన్ని బ్రిటిష్ బయటికి ఎక్స్పోజ్ కాకుండా, అంటే మీడియా అటెన్షన్ ఇదంతా తెలియకుండా క్లోజ్ చేశారని విన్నాను. బట్ శంకరన్ నాయర్ గారికి ఎలా వచ్చింది, అరే పలానా చోటు ఇలా జరిగింది మన దేశానికని? శంకరన్ నాయర్ గారికి కౌన్సిల్ ఉన్నప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది వైస్రాయ్ కౌన్సిల్. ఏప్రిల్ 13, 1919లో జలియన్ వాలా బాగ్లో ఒక కాల్పు జరిపారు జనరల్ డయర్, మనందరికి తెలుసు ఆ స్టోరీ. పక్కనే అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ పక్కనే, అది బైసాఖీ రోజు. చాలామంది పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ అందరు కలిసి ఆ గ్రౌండ్లో ఉన్నారు. ఆ టైంలో జనరల్ డయర్ వచ్చి అన్ని గేట్లు బంద్ చేసి ఫైరింగ్ చేశారు. వాళ్ళ రికార్డ్ ప్రకారం 600 మంది చనిపోయారు, కానీ మనకు తెలిసిన మటుకు 1600 మంది చనిపోయారు. అక్కడ చనిపోవడం ఒకటే కాదు, అక్కడ ఒక బావి ఉండే, బావిలో దుంకి చాలా మంది చనిపోయారు. అది కాకుండా ఇంజర్డ్గా ఉన్న వాళ్ళని కూడా బయటికి తీసుకెళ్ళనీయలేదు, గేట్లు బంద్ చేసేసి కర్ఫ్యూ డిక్లేర్ చేసేసారు జనరల్ డయర్. కానీ ఈ న్యూస్ బయటికి రాలేదు, ఎందుకంటే దానికన్నా ముందే పంజాబ్లో మార్షల్ లా పెట్టారు. పంజాబ్ హిస్టరీ కూడా కొంచెం 2 నిమిషాలు చెప్తాను. పంజాబ్లో ఎందుకు ఇంత గొడవ ఎక్కువ పంజాబ్లో ఎందుకు జరిగిందంటే, ఫస్ట్ వరల్డ్ వార్ నుంచే పంజాబ్ నుంచి చాలా మంది యంగ్స్టర్స్ని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఆర్మీలో తీసుకున్నారు ఫస్ట్ వరల్డ్ వార్ ఫైట్ చేయడానికి. వాళ్ళకి ఏం చెప్పారంటే, మీరు మాతో వస్తే మీకు దాని తర్వాత మీకు ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చేస్తామని చెప్పి. అది కాకుండా కూడా ఎవరైనా వాళ్ళ దాంట్లో వెళ్ళకపోతే, ఎవరైనా పురుషులు వెళ్ళకపోతే, యంగ్స్టర్స్ కూడా వెళ్ళకపోతే వాళ్ళ ఫ్యామిలీని తీసి మొత్తం రోడ్ మీద కూర్చోబెట్టి బట్టలు లేకుండా కూర్చోబెడతారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. అంత దారుణంగా వాళ్ళు కొట్టడము అన్నీ చేస్తారు. వాళ్ళు వచ్చి జాయిన్ కావడానికి రెడీ కావాలి ఆర్మీలో, అంతే. అది సెకండ్ వరల్డ్ వార్లో కూడా జరిగింది అదే సేమ్ థింగ్. సో చాలా కోపం ఉండే మన వాళ్ళకి, ఇండియన్స్కి, ఎస్పెషల్లీ పంజాబ్లో ఉన్న వాళ్ళకి. సో ఈ అమృత్సర్లో జరిగిన ఈ ఘటన, ఈ ఫైరింగ్లో కూడా ఆ రోజు బైసాఖీ రోజు, దానికన్నా ముందు 144 డిక్లేర్ చేశారని చెప్తున్నారు, సెక్షన్ 144. కానీ ఎవరికి తెలియదు. ఇప్పుడు కూడా మన దగ్గర హైదరాబాద్లో సెక్షన్ 144 ఉంటుంది, మీరు వినుంటారు. 4 మంది కన్నా ఎక్కువ మంది కలవకుండా, కానీ ఎవరు చూడలేదు, అది ఎవరు వినలేదు. సో వీళ్ళందరూ కలిసి అక్కడ వచ్చి వాళ్ళందరూ పీస్ఫుల్గా ఉన్నారు. కానీ జనరల్ డయర్కి చాలా కోపం ఉండే, పిచ్చాన మంచి ఆయనకి. చిన్నప్పటి నుంచి కూడా ఒక హెల్త్ ఇష్యూ ఉండే, అంటే బ్రెయిన్లో కాన్స్టెంట్గా ఏదో టెన్షన్ లాగా ఉంటుంది అన్నమాట. ఆయన చిన్నప్పటి నుంచి కొంచెం టీజ్ చేశారు స్కూల్లో అని చెప్పేసి ఆ కోపం ఉంది ఆయనకి చాలా. సో ఫైర్ ఆర్డర్ ఇచ్చేస్తారు ఇమీడియట్గా, ఫైరింగ్ చేయమని చెప్పి. సో లాస్ట్ ఫైరింగ్ ఎందుకు ఆగిందంటే అడిగారు. తర్వాత ఒక ఎంక్వైరీ కమిషన్లో అడిగితే, మీరు ఎందుకు ఫైరింగ్ ఆపారంటే బుల్లెట్లు అయిపోయిందన్నారు. అంతవరకు కాల్చారనమాట. దాని తర్వాత బంద్ చేసినప్పుడు చెప్పాను కదా, గేట్లన్నీ బంద్ చేసేసి అందరినీ లోపల ఉన్నారు, చనిపోయిన అక్కడ ఉండే అని చెప్పేసి, హాస్పిటల్ లేదు ఏం లేదు, అక్కడ పడున్నారు వాళ్ళందరూ. ఈ న్యూస్ బయటికి రాలేదు. అప్పుడు సెన్సర్షిప్ ఉంది అక్కడ. అండ్ ద గవర్నర్ ఆఫ్ పంజాబ్ వాస్, లెఫ్టినెంట్ గవర్నర్ వాస్ మైఖేల్ ఓ'డ్వయర్. కన్ఫ్యూజ్ కాకూడదు, మైఖేల్ ఓ'డ్వయర్ గవర్నర్ ఆఫ్ పంజాబ్. ఈ ఫైర్ చేసిన మనిషి ఏమో జనరల్ డయర్, DYER. సో సినిమాలో ఒక లిబర్టీ తీసుకున్నారు. వీళ్ళేం చూపించారంటే, శంకరన్ నాయర్ గారు జనరల్ డయర్ మీద కేసు వేశారని చూపించారు. అది కాదు, యాక్చువల్లీ ద సిచ్యువేషన్ వాస్ సమ్వేర్ అరౌండ్ విచ్ ఐల్ డిస్క్రైబ్ లేటర్. కానీ జరిగిన న్యూస్ కి శంకరన్ నాయర్ బికేమ్ వెరీ డిస్టర్బ్. వీఆర్ టాకింగ్ ఆఫ్ 1919. సో అరౌండ్ జూన్ జూలైలో ఈయన అన్నారు, నాకు ఏం జరిగింది అక్కడ నాకు తెలియాలంటే. బ్రిటిష్ వాళ్ళు భయపడతారు కదా, లేదు ఏం జరగలేదు అక్కడ, కొంచెం చిన్న గొడవ నష్టం ఏం కాలేదన్నారు. కానీ ఈయనకి అక్కడిక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుండే, ఎందుకంటే ఈ వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బిఫోర్. పాలిటిక్స్లో కొంచెం ఉండే, కానీ దాని తర్వాత కాంగ్రెస్ నుంచి దూరం అయిపోయారు. ఎందుకంటే ఆయనకి కాంగ్రెస్లో ఉన్న ఈ బ్రాహ్మిన్స్ అని పడదన్నారు. కాంగ్రెస్ బ్రాహ్మిన్ పార్టీ అని చెప్పిన మనిషి సి శంకరన్ నాయర్. ఇట్ వాజ్ నాట్ అ బ్యాక్వర్డ్ కాస్ట్. నాయర్ అంటే మన దాంట్లో క్షత్రియాలు అనమాట, ఫార్వర్డ్ క్యాస్ట్ అని. కానీ
ఆయనకి బ్రాహ్మిన్స్ అని పడదు. యొక్క ఐ థింక్ కల్కట్టా కాన్ఫరెన్స్లో ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇందోర్ కాన్ఫరెన్స్లో వాళ్ళు కూర్చొని తినలేదు, ఇంత కూర్చొని టేబుల్లో తినారని చెప్పేసి వెళ్ళిపోయారంట వాళ్ళు. అట్లాంటి సో ఆయన ఇద్దరితో పడదు. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను చూడండి. కానీ జలియన్వాలా బాగ్ జరిగినప్పుడు కూడా ఆయనకి చాలా మటుకు ఒక పొలిటికల్ ఉండే, ఏదో జరిగింది అక్కడ నాకు తెలియాలని చెప్పి ఆయన ఒక ఫ్రెండ్ ఉండే, ఒక ఫాదర్ ఉండే, ఆయన పంపించారు, మీరు వెళ్ళి చూసారు అని చెప్పి ఒక బ్రిటిష్ ప్రీస్ట్ ఆయన పంపించారు. ఆయన ఏం చేశారు, ఆయన వెళ్తూ లాహోర్ దగ్గర అరెస్ట్ చేసేసారు. అంత ఓకే, పంజాబ్ వైపు వెళ్ళనీయలేదు. దాని తర్వాత ఈయనకు డౌట్ వచ్చి ఆయన అక్కడి నుంచి మెసేజ్ పంపించారు, ఏదో జరిగింది, చాలా దారుణమైన ఘటన జరిగింది అనుకుంటానంటే శంకర్ నాయర్ ఇమీడియట్లీ కనుక్కొని ఈ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఈ గాట్ అదే రోజు సాయంత్రం రాజీనామా చేశారు వైస్రాయ్. ఓకే, అది వినంగానే వీళ్ళందరూ స్టన్ అయిపోయారు. ఒకటి బ్రిటిష్ వాళ్ళు స్టన్ అయిపోయారు, ఎందుకంటే శంకర్ నాయర్ రిజైన్ చేయడం అంటే చాలా పెద్ద న్యూస్ అది. మోతీలాల్ నెహ్రూ అండ్ యానీ బెసెంట్ పరిగెత్తుకుంటూ వచ్చారు, వచ్చి చెప్పారంటే శంకర్ నాయర్ ప్లీజ్ డోంట్ రిజైన్, మీరు ఆ వైస్రాయ్స్ కౌన్సిల్లో ఉంటేనే మాకు కావాలి మిమ్మల్ని, ఎందుకంటే అక్కడి నుంచి మనం మార్పులు తీసుకురావచ్చు, మనకి ఇండిపెండెన్స్ అక్కడి నుంచి వస్తుందని చెప్పారు. కానీ అసలు వినలేదు, కొంచెం మొండేనే మంచిది అన్నమాట. నేను చెప్పింది నిజం అని చెప్పేసి ఆయన పక్కన రాజీనామా చేసి వెళ్ళిపోయారు. తర్వాత కనుక్కున్నారు ఇంతమంది చనిపోయారని న్యూస్ వచ్చిన తర్వాత ఆయనకు కోపం వచ్చి ఒక బ్రిటిష్ వాళ్ళ మీద ఈ స్టార్టెడ్ రైటింగ్ చాలా మటుకు, రిజైన్ చేసి తిరిగి మెడ్రాస్కి వెళ్ళిపోయారు. మెడ్రాస్కి వెళ్ళి అక్కడ ఒక పుస్తకం రాశారు, గాంధీ అండ్ అనార్కీ అని చెప్పేసి. ఫర్ అ వైల్ హీ వాజ్ అట్ ఇండోర్, హోల్కర్ మహారాజా అసిస్టెంట్గా అక్కడ ఉన్నారన్నమాట. సో కానీ అది 1 or 2 years ఎక్కువ టైం లేదు కదా ఆ టైంలో. మళ్ళీ మెడ్రాస్కి వచ్చి ఈ పుస్తకం రాశారు, గాంధీ అండ్ అనార్కీ. ఓకే, నా దగ్గర కాపీ ఉంది, ఇంటికాడ ఉంది, యాక్చువల్లీ ఇక్కడ తీసుకురాలేదు. గాంధీలోనే కదా సార్ గాంధీ గారి గురించి చాలా ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేశారు ఆయన, కొంచెం అటు ఇటుగా. గాంధీకి శంకర్ నాయర్కి ఎందుకు పడలేదంటే వీళ్ళిద్దరు డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఆయన చెప్పారు కూడా, ఒక నాయర్గా ఉండి నేను నాన్ వైలెన్స్ యాక్సెప్ట్ చేయలేను, బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ అ క్షత్రియ వారియర్ క్లాన్. ఓకే, నన్ను చంప మీద ఒకడు కొడితే నేను తల కోసిస్తాను శంకర్ నాయర్. ఎందుకంటే మహాత్మా గాంధీ ఫేమస్ గా చెప్పింది కదా, ఒక చంప మీద కొడితే నేను నా చంప మీద కూడా తల కోసిస్తాను అని చెప్పింది. గాంధీ ముందే చెప్పినట్ట. ఓకే, నాకు మీకు ఇది పడదు, మీ రస్తా మీది, మా రస్తా నాదని చెప్పేసి వచ్చేసింది కాదు. సో గాంధీది నాన్ వైలెన్స్ గురించి చాలా కంప్లైంట్, ఎందుకంటే 1921లో కూడా బ్రిటిష్ వాళ్ళు రెడీగా ఉన్నారు మనకి డామినియన్ స్టేటస్ ఇవ్వడానికి. డామినియన్ స్టేటస్ ఏంటంటే వీ విల్ స్టిల్ బి అండర్ ద క్వీన్, కానీ మనకి ఇండిపెండెన్స్కి వెళ్ళి ఒక రూట్ వచ్చేస్తుంది అన్నమాట. ఇన్ఫాక్ట్ 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది అంతే, అవును, కానీ వీఆర్ డొమినియన్ స్టేటస్ ఈవెన్ దెన్ అండర్ ద బ్రిటిష్ క్వీన్. దానికోసం లార్డ్ మౌంట్ బ్యాటన్ ఇక్కడ ఉన్నారు ఆ టైంలో. 50లో మన కాన్స్టిట్యూషన్ రాసి మన రిపబ్లిక్ అయినప్పుడు 26 January 1950 when technically India became independent. అప్పుడు దాకా మన డామినియన్ స్టేటస్ ఉండే. మనకు 1920లో డొమినియన్ వచ్చేస్తే మనం పాసిబ్లీ 25 లేకుంటే 27, 28కి మనకు స్వాతంత్రం వచ్చేస్తుండే. కానీ గాంధీ ఏమో నేను నాన్ వైలెన్స్ అది ఇది అని పెట్టుకున్నారు. బ్రిటిష్ వాళ్ళకేమో ఈయనకు అసలు గాంధీజీతో పడదు. అటు వైపు సుభాష్ చంద్రబోస్, అక్కడ జాపనీస్ని తీసుకొచ్చి అక్కడ పెద్ద గొడవ వాళ్ళ దగ్గర. ఆ టైంలో సుభాష్ చంద్రబోస్ ఇస్ క్రియేటింగ్ మ్యాక్సిమం హ్యావక్ అన్నమాట. ఓకే, సో మనం ఈ హిస్టరీ చూసుకుంటే పోతే ఈవెన్ సర్ క్లిమెంట్ అట్లీ ఈ వాజ్ ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ మనకి ఇండిపెండెన్స్ ఇచ్చినప్పుడు. అప్పుడు అడిగారు బ్రిటిష్ పార్లమెంట్లో, వై డిడ్ యూ గివ్ ఫ్రీడమ్ టు ఇండియా అంటే అని చెప్పారు. అక్కడ ఉన్నారు సుభాష్ చంద్రబోస్ అని, మమ్మల్ని తల తినేస్తున్నాడు, జాపనీస్ని కలిపి బర్మా వైపు నుంచి మొత్తం దాడి చేస్తున్నారు మన ట్రూప్స్ మీద, సెకండ్ వరల్డ్ వార్ టైంలో తట్టుకోలేకపోతున్నాం మనం. సో వీ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ ఫ్రీడమ్ టు ఇండియా అండ్ బికాస్ ఆఫ్ దిస్ అండ్ ఫస్ట్ డొమినియన్ స్టేటస్. దాని తర్వాత ఈ డొమినియన్ స్టేటస్ వచ్చేస్తే అయిపోతుండే, కానీ గాంధీ వాజ్ డెడ్ అగేన్స్ట్ ఇట్. లేదు నాన్ వైలెన్స్. ఇన్ఫాక్ట్ ఆ పుస్తకంలో ఎంత డీటెయిల్గా రాశారంటే శంకర్ నాయర్ గారు, గాంధీ వాజ్ అగేన్స్ట్ మెషినరీ అంట, ఏ మెషినరీ తీసుకురాకూడదు, చర్కతో నడిపియాలంట అంత. సో శంకర్ నాయర్ సైడ్ ఐఎమ్ ఏ మోడర్న్ మ్యాన్, ఆయన సూట్ అంతా వేసుకుంటుండే, లైక్ వెరీ ఎడ్యుకేటెడ్, ఆయన సూట్స్ వేసుకుంటుండే. సో ఈ వాజ్ లైక్ ఈవెన్ అంబేద్కర్ గారు, మీరు చూస్తుంటారు అంబేద్కర్ గారిని సూట్ లేకుండా మీరు ఎక్కడ కనిపించారు. సో ఈ వాజ్ ఆల్సో వెరీ ఎడ్యుకేటెడ్ దట్ వే. బ్రిటన్స్ చదివారు, సో న్యాచురల్లీ హీ హ్యాడ్ దట్ ఇంక్లినేషన్ ఫర్ దట్. యూఎస్లో వెళ్ళారు, కానీ గాంధీ వాజ్ స్టక్ ఇన్ ద ఓల్డ్ మెథడ్. అండ్ ఇక్కడ అనార్కీ అంటే ఏంటి సార్? అనార్కీ అంటే అరాజకత్వం అంటారు. ఓకే, that's I think that is the translation for it. You can correct me if I'm wrong. కానీ నాకు తెలిసినటువంటి తెలుగులో అదే చెప్పచ్చు. సో గాంధీ అండ్ అనార్కీ, ఈ అనార్కీలో ఈ పొజిషన్లో వచ్చినప్పుడు ఆ బుక్లో ఒక పోర్షన్లో మైఖేల్ డోయర్ గురించి రాశారు. జలియన్వాలా బాగ్లో జరిగిన ఈ పెద్ద హత్యాకాండ మీద చేశారనమాట. ఇంత పెద్ద మ్యాసకర్ జరిగింది అక్కడ. దీనికి రెస్పాన్సిబుల్గా ఉన్న మనిషి మైఖేల్ డోయర్. మనకందరికీ జనరల్ డయరే గుర్తొస్తారు, సినిమాలో కానివ్వండి, మిగతా దాంట్లో హిస్టరీ టెక్స్ట్ బుక్లో జనరల్ డయర్ ఫైర్ చేశారు, ఇంతమంది చనిపోయారని చెప్పేసి. కానీ మీకు ఎప్పుడైనా ఒక కంపెనీ నడిపిస్తున్నప్పుడు, లేకుంటే ఈవెన్ మన ఇప్పుడున్న పాలిటిక్స్ చూస్తే కూడా
మోదీ క్యాబినెట్లో ఎవరైనా తప్పు చేస్తే మోదీ గారు ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ట్రూ. ఈజ్ ద బాస్, బక్ స్టాప్స్ విత్ హిమ్ అంటారు ఇంగ్లీష్లో. హ్యారీ ట్రూమన్ ఒకసారి చెప్పారు అది. సో అట్లనే మైకేల్ డోయర్ వాజ్ అ గవర్నర్ ఆఫ్ పంజాబ్, లెఫ్టినెంట్ గవర్నర్. సో శంకర్ నారాయణ ఏం చెప్పారంటే డయర్ ఫైర్ చేశాడు కరెక్టే, మీరే అతన్ని జలంధర్ నుంచి మీరు అమృత్సర్ పిలిపించారు. ఎందుకు పిలిపించారు? ఈ ఫైరింగ్ చెప్పేయడానికి. మీరేదో కంట్రోల్ చేయడానికి పిలిపించారు, ఆయనకి పిచ్చి పట్టేసింది, ఆయన ఫైర్ చేశాడు, తప్పు మీది అని చెప్పారు. సో చాలా స్కేతింగ్గా రాశారు అనమాట. సో అప్పుడు దాకా ఇదంతా దాచిపెట్టిన మనిషికి సడన్లీ అన్ని బయటకు వచ్చేసింది. అక్కడ ఏం జరిగింది పంజాబ్లో, ఇంత పెద్ద అంత్యాకాండ, దాంతో గుజరాన్వాలాలో ఫైరింగ్ జరిగింది. ప్లేన్ నుంచి ఫైర్ చేశారు అక్కడున్న మనుషుల మీద, గుజరాన్వాలా పంజాబ్ ప్లేన్ నుంచి. ఆలోచించాడు, అంత పెద్ద మెసకర్ పంజాబ్లో జరిగింది అనమాట. మనం దేశంలో మిగతా ప్లేస్లో ఫ్రీడమ్ మూవ్మెంట్ గురించి, కానీ పంజాబ్లో చాలా ఉండే ఆ టైంలో యాక్టివిటీ అనమాట. ఎందుకంటే దే వర్ వెరీ అగ్రెసివ్, వాళ్ళు కొంచెం అగ్రెసివ్ కల్చర్ కదా పంజాబీస్ కూడా. వాళ్ళు ఆ ఫ్రీడమ్ మూవ్మెంట్ దే వర్ రియలీ ఫైటింగ్ అనమాట. మీరు చెప్పిన దాంట్లో మన మైకేల్ డోయర్ లండన్ లో శంకరన్ నాయర్ గారి మీద డిఫర్మేషన్ కేసు వేస్తారు. అక్కడే నేను సినిమా గురించి, సినిమా చూసిన వాళ్ళు కొంచెం ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు. సినిమాలో ఏం చూపించారంటే శంకరన్ నాయర్ గారు జనరల్ డయర్ మీద కేసు వేశారు, అది కూడా భారతదేశంలో. నో, ఇట్ దిస్ హ్యాపెండ్ అదర్ వే అరౌండ్. శంకరన్ నాయర్ గారు మీద కేసు వేశారు మైకేల్ డోయర్, డెఫమేషన్ కేసు. అది లండన్లో. ఓకే, డెఫమేషన్ కేసు లండన్లో వేస్తే శంకరన్ నాయర్ గారు లండన్కి వెళ్ళారు. ఆయన చాలాసార్లు లండన్కి వెళ్ళారు. బిఫోర్ దట్ బ్రిటిష్ ద మీటింగ్స్లోనే చాలా మటుకు లండన్లో వెళ్ళారు. సో ఈ వెంట్ టు లండన్ అగైన్ టు ఫైట్ అ కేస్, వాళ్ళ వైఫ్తోనే వెళ్ళారు. అండ్ అక్కడ ఆ కేసులో ఫస్ట్ టైం ఒక బ్రిటిష్ జ్యూరీ, ఆ జ్యూరీ సిస్టమ్ అంటే ఏంటంటే 12 మంది మన కామన్ పీపుల్ తీసుకుంటారు. టీచర్ ఉండొచ్చు, ఒక పోలీస్ వాడు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, వాళ్ళని హౌస్ వైఫ్ ఉండొచ్చు, హోమ్ మేకర్ ఉండొచ్చు, వాళ్ళందరినీ తీసుకొచ్చి జ్యూరీగా కూర్చోబెడతారు. యూజువలీ అక్కడ ఉన్న ట్రయల్స్ అంతా 1, 2, 3 రోజులు అయిపోతుంది. దాని తర్వాత ఈ జ్యూరీ వాళ్ళు మొత్తం కేసు అంతా విన్నారు కదా, ఎవిడెన్స్ అంతా విన్నారు, ప్రాసిక్యూషన్ నుంచి డిఫెన్స్. వాళ్ళు ఒక రూమ్లో కూర్చొని ఒక్కొక్కసారి 3 గంటలు, ఒకసారి 6 గంటలు, ఒకసారి 1 రోజు 2 రోజులు కూడా తీసుకోవచ్చు, కానీ రూమ్ నుంచి బయటికి రాకూడదు. యునానిమస్గా ఉండాలి డిసిషన్. అంటే అందరు 12 మందికి 12 మంది ఎస్ అని చెప్పాలి. కానీ ఈ కేసు నడిచిన దాంట్లో మీరు డీటెయిల్గా, ఎందుకంటే లీగల్గా చెప్పుకుంటూ పోతే అగైన్ మన ప్రేక్షకులకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఇట్ వాస్ డాక్యుమెంట్ మీద డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేశారు. దాంట్లో ఇండియాలో ఉన్న విట్నెస్ని ఇండియాలోనే క్రాస్ ఎగ్జామిన్ చేశారు. వీళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళలేం కదా లండన్కి, ఖర్చులు ఎక్కువైతే ఆ టైంలో షిప్సే ఉంటుంది ఎక్కువ, తీసుకెళ్ళండి బోట్లో వెళ్ళాల్సి వస్తుంది, అంత పెద్ద షిప్లో, స్టీమర్ షిప్లో అక్కడికి వెళ్ళాలి. సో స్పెషల్ పర్మిషన్ ఇచ్చి అక్కడ నుంచి, అక్కడున్న జడ్జి పర్మిషన్ ఇచ్చి ఇండియాలో ఇంకొక 3 జడ్జెస్ కూర్చొని ఇక్కడ వాళ్ళు ఎవిడెన్స్ తీసుకున్నారు ఇండియన్స్ నుంచి. అక్కడ ఉన్న కొంతమంది బతికి బయటపడిన వాళ్ళు కూడా వాళ్ళు ఎవిడెన్స్ ఇచ్చారు వచ్చి ఏం జరిగింది ఆ రోజు అని చెప్పి. సో ఏమైందంటే ఫస్ట్ టైం ఇదంతా దాచిపెట్టారు మొత్తం. ఓకే, జలియన్వాలా బాగ్ అనేది ఏదో జరిగింది, ఎక్కడో జరిగిందని ఆ సెన్సర్షిప్లో. ఇన్ఫ్యాక్ట్ ఈ రెసిగ్నేషన్ ఇచ్చిన రోజు పెద్ద గొడవ. రెసిగ్నేషన్ ఇచ్చిన రోజు నుంచి నెక్స్ట్ డే శంకరన్ నాయర్ రిజైన్ చేయగానే అక్కడ సెన్సర్షిప్ తీసేశారు బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు చాలా మటుకు న్యూస్ బయటకు వచ్చింది ఆ టైంలో. 3rd డే 4th డే మార్షల్ లా తీసేశారు. మార్షల్ లా ఎట్లా అంటే కర్ఫ్యూ కన్నా చాలా స్ట్రిక్ట్. మీరు పాకిస్తాన్లో వినుంటారు, మార్షల్ లా ఇంపోజ్ చేశారు ఆర్మీ వాళ్ళని చెప్పేసి. అంటే ఎవరైనా బయట కనిపిస్తే కూడా తీసి కాల్చి పడేస్తారు అంత. అట్లా అది కూడా విత్డ్రా చేసుకున్నారు. సో ఈ 2 పాయింట్లు వాజ్ అగైన్ అ విక్టరీ ఫర్ హిమ్ ఆఫ్టర్ రిజైనింగ్. ఎనీవే, కమ్ బ్యాక్ టు ద కేస్. ఓకే, ఈ కేసు 5.5 వీక్స్ నడిచింది అనమాట. సో దీనికి ఇనిషియల్గా శంకరన్ నాయర్ చాలా మంచి బ్రిలియంట్ లాయర్స్ని ఎంగేజ్ చేసుకున్నారు. కానీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని భయపడించి ఒకనైతే ప్రమోట్ చేసి పడేశారు అక్కడ అటార్నీ జనరల్గా, ఇంకోని బయట ఎక్కడో స్విట్జర్లాండ్ పారిపోయాడు ఆయన. ఓకే, వీళ్ళు నేను రిప్రజెంట్ చేయలేని చెప్పి లాస్ట్ మినిట్లో టెలిగ్రామ్ పంపించారంట. సో ఏదో ఒక లాస్ట్ మినిట్ ఒక లాయర్ని పెట్టుకొని ఆర్గ్యూ చేశారు, కానీ బాగానే చేశారు ఆయన. కానీ కేసు వాజ్ ఎనీవే లూజింగ్ కేసు, ఎందుకంటే బ్రిటిష్ జడ్జు, బ్రిటిష్ జ్యూరీ, బ్రిటిష్ ఆడియన్స్, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అన్నీ చూస్తే డెఫినెట్ వాళ్ళే గెలుస్తారన్నమాట. సో నడిచింది కేసు. అండ్ ఫైనలీ ఆఫ్టర్ 5.5 వీక్స్ అప్పుడున్న టైంలో దిస్ వాజ్ ద లాంగెస్ట్ రన్నింగ్ కేస్ సివిల్ కేసులో. 5.5 వీక్స్. అక్కడ యూజువల్లీ నేను చెప్పాను కదా 3 రోజులు 4 రోజులు అయిపోతుంది, మాక్సిమం వారంలో, అంతే, దానికన్నా ఎక్కువ పోతుంది. 5.5 వీక్స్ నడిచింది కేసు ఇది. సో ఆయన ఒక ఇల్లు తీసుకొని అక్కడ రెంట్కి అక్కడ ఉంటున్నారు వాళ్ళ వైఫ్తోని. చాలా బ్యూటిఫుల్గా డిస్క్రైబ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ దానికి ఈ స్టోరీ రావడానికని వాళ్ళ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ అనమాట రఘు పాలట్ అండ్ పుష్ప పాలట్ రాసిన పుస్తకం ఇది, ద కేస్ దట్ షుక్ ద ఎంపైర్ అనమాట. సో దాని మీద సినిమా తయారైంది, కానీ స్క్రిప్ట్ చేంజ్ చేశారు అక్షయ్ కుమార్ దీనికి. మన ఆయన తప్పు పట్టలేము, ఎందుకంటే హీ హాస్ టు కేటర్ టు అన్ ఆడియన్స్ అనమాట. సో ఈ బుక్ లో ఓడిపోయారు కదా సార్, ఓడిపోయారు. కానీ అది ఎట్లా ఓడిపోతాను తెలుసు, ఓడిపోవడం అనే డిఫరెన్స్ ఉంది ఇక్కడ. జ్యూరీని వాళ్ళు టైం ఇచ్చారు, జడ్జి 3 hours టైం ఇచ్చారు. జడ్జి అయితే భజనలు పాడుతున్నారు డయర్ కోసం, జనరల్ డోయర్ కోసం, ఇద్దరు కోసం. వీళ్ళంత మంచి, వీళ్ళంతా అక్కడ పెద్ద బ్రిటిష్ వాళ్ళని చంపేస్తుండే వీళ్ళందరూ వచ్చి ఇంత మంచి పని చేశారు, చిన్న ఫైరింగ్ జరిగింది అంతే కదా, ఏం చేయం, దానికి పెద్ద పని ఏం లేదు. దానికన్నా ముందు
ఇంత ప్రెషర్ పెట్టినప్పుడు రిజైన్ చేసినప్పుడు కూడా శంకర్ నాయర్ గారు హంటర్ కమిషన్ అని పెట్టారు బ్రిటిష్ గవర్నమెంట్. ఇన్ఫాక్ట్ ఈవెన్ విన్స్టన్ చర్చిల్ క్రిటిసైజ్ చేశారు జనరల్ డైర్ని, ఎట్లాంటి మనిషి నువ్వు అని చెప్పేసి. ఫైనలీ హంటర్ కమిషన్ రికమెండేషన్స్ వచ్చిన తర్వాత జనరల్ డైర్ని కమాండ్ నుంచి రిలీవ్ చేసేసి బ్రిటన్ తీసుకెళ్ళిపోయారు. ఈ నో లాంగర్ ఫిట్ టు సర్వ్ ఇన్ ఇండియా అని చెప్పి. అండ్ మైకెల్ డోయర్ వాజ్ ఆల్సో ట్రాన్స్ఫర్ టు ఇంగ్లాండ్. ఓకే, దాని తర్వాతనే ఈ కేసు నడిచింది అనమాట. అక్కడ కేసులో ఫైనలీ ఆ జ్యూరీ వెళ్ళి కూర్చొని వచ్చి డిసిషన్ తీస్తే ఆ డిసిషన్ వచ్చేస్తుంది. యునానిమస్ అంటే నో అని చెప్పారు. 11 మంది గిల్టీ అని చెప్పారు జనరల్ మన సర్ కృష్ణన్ నాయర్, సర్ శంకరన్ నాయర్. ఒక్కరు ఇట్ వాజ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ స్టూడెంట్ సెట్ సర్ శంకరన్ నాయర్ ఈజ్ నాట్ గిల్టీ అని. ఇప్పుడు ఏమైపోయిందో 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు కేసులో. ఒకటి మిస్ట్రయల్ అంటారు, అంటే ఈ కేసు ఇంకా నెక్స్ట్ టైం ఇంకా మొత్తం స్క్రాప్ చేసి కొత్త మళ్ళీ ఇంకోసారి పెడదాం కేసు. శంకరన్ నాయర్ రియలైజ్ ఇట్స్ లూజింగ్ కేసు. అందరు అడిగారంట, ఆ లాయర్ కూడా చెప్పారంట, ఆపోజింగ్ లాయర్, మాకు మంచి కేసు ఇది, మీరు ఇంకోసారి ఆర్గ్యూ చేయొచ్చు కదా అంటే, ఇదే జ్యూరీ, ఇదే జడ్జు, ఇదే ప్రెస్, ఇదే మీడియా అందరు వస్తారు కదా, నాకేం దొరుకుతుంది, ఏ రాదు. కానీ ఏం జరిగిందంటే అక్కడున్న మీడియా, బ్రిటిష్ మీడియా ఒక్కడే కాకుండా సింగపూర్ స్ట్రేట్ టైమ్స్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, మిగతా యుఎస్ నుంచి అందరు ప్రెస్ వాళ్ళు వచ్చి మొత్తం కవరేజ్ ఇచ్చారు ఈవెంట్. ఈ జరిగినంత ఘటన భారతదేశంలో ఒక్కటే కాదు, జనరల్ వాళ్ళ ఒక్కటే కాదు, గుర్జన్ వాళ్ళ అది కాకుండా రిక్రూట్మెంట్ ఎట్లా రిక్రూట్ చేశారు వీళ్ళు ఫస్ట్ వరల్డ్ వార్కి, పంజాబ్ నుంచి పిల్లల్ని యంగ్స్టర్స్ని ఎట్లా రిక్రూట్ చేశారు, ఎంత వైలెంట్గా చేశారు, కొట్టారు వాళ్ళని, కొంతమంది కాలు చేతులు కొట్టేశారు, కొంతమంది వాళ్ళ చేతి కోసుకున్నారు, ఎందుకంటే కోసుకుంటే ఆర్మీలో రిక్రూట్ కాదు కదా, అట్లా కావాలని చెప్పేసి 2 ఏళ్ళు కొట్టుకున్నారు, 3 ఏళ్ళు అట్లా చాలా చేశారు చాలా మంది. అట్లా కొంతమంది కాలు కొట్టుకున్నారు, కాలు పోతే పోయింది నేను ఆర్మీకి వెళ్ళని చెప్పేసి ఎక్కడో పంపిస్తారు కదా, సిరియా ఈజిప్ట్ పంపిస్తారు. అదనమాట. ఈవెన్ మై గ్రాండ్ ఫాదర్, మా మదర్ వైఫ్ నుంచి మా మెటర్నల్ గ్రాండ్ ఫాదర్, ఈ వాజ్ ఇన్ ద సెకండ్ వరల్డ్ వార్. ఆ టైంలో ఈ వాజ్ ఇన్ సిరియా వన్ టైమ్, ఈ వాజ్ మెడికల్ డాక్టర్. సో కానీ అది డిఫరెంట్, బికాస్ దట్ ఈస్ ద బ్రిటిష్ ఆర్మీ థింగ్. సెకండ్ వరల్డ్ వార్కి వచ్చేటప్పుడు కొంచెం బాగా అయిపోయింది సిచ్యువేషన్, బట్ మెడికల్ డాక్టర్స్ అనేవి చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఆ టైం. బట్ ఇట్ కమ్ బ్యాక్. సో ఈ కేసు ఇప్పుడు ఏమైందంటే ఒక స్టేజ్ వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు నౌ హీ హాస్ టు డిసైడ్. శంకర్ సెడ్ నో, ఐ విల్ నాట్ ఆస్క్ ఫర్ మిస్ ట్రయల్. ఏం కావాలి, ఈయన జనరల్ మైకెల్ డోయర్ ఈ కేసు వేసినప్పుడు ఆయన ఏమన్నారంటే ఆ టైంలో 1000 pounds, ఇప్పుడున్న దానికన్నా కోట్లు విలువ ఉంటుంది, 1000 pounds ఫైన్ కడితే నేను ఓకే అని చెప్తానని చెప్పి ఆయన కేసు వేసిండు. అప్పుడు లేకుంటే అపాలజైజ్ చేయాలన్నమాట. శంకర్ అని చెప్పి నేను అపాలజైజ్ చేయను, నాకు చెప్పాల్సింది నేను చెప్పేశాను, అందరి మొత్తం లోకముందా మొత్తం బ్రిటిష్ ఎంపైర్ని ఎక్స్పోజ్ చేశాను, నాకు ఇది చాలు, ఫైన్ కట్టేసి వెళ్ళిపోతా అని చెప్పి జడ్జి 500 pounds ఫైన్ వేసిండ్రు, కట్టేసి ఈ కేమ్ బ్యాక్ టు ఇండియా వేర్ హీ వాజ్ రిసీవ్డ్ యాజ్ ఎ హీరో. ఎగ్జాక్ట్లీ, అంటే ఆయన వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్క స్టేషన్ లో కూడా అందరు చప్పట్లు కొట్టుకుంటూ పంపించారు. ఈవెన్ ఆయన వైస్రాయ్స్ కౌన్సిల్ నుంచి రిజైన్ చేసి మెడ్రాస్కి వచ్చినప్పుడు కూడా మెడ్రాస్ స్టేషన్ లో పెద్ద ఊరేగింపు పెట్టారు వాళ్ళు. ఓకే, సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన హిస్టరీ బుక్స్ లో ఇది ఎక్కడ లేదు. నాకు కూడా బీయింగ్ అ కేరళైట్ మై సెల్ఫ్, మా ఇంటి నుంచి 1.5 సేపు మీకు చెప్పాను కదా, అక్కడున్న ప్లేస్ నాకు ఇప్పుడు దాకా తెలియదు, ఇట్లా మనిషి ఉన్నాడు కూడా తెలియదు. చూడండి మన హిస్టరీ బుక్స్ లో ఎంత మందిని ఇట్లా దాచిపెట్టారు. యుద్ధం సింగ్ అని ఒక వ్యక్తి మైకెల్ డోయర్ ని చంపేసి దాని తర్వాత జనరల్ డయర్ బికేమ్ వెరీ సిక్ ఆఫ్టర్ దట్. ఇంతమంది చంపిన తర్వాత ఉంటది కదా కర్మ, మొత్తం అసలు హెల్త్ గా చాలా కష్టపడ్డాడు, లాస్ట్ చనిపోయారు. ఓకే, అండ్ మైకెల్ డోయర్ ని అక్కడ లండన్ లో ఒక కాన్సర్ట్ హాల్లో సర్దార్ ఉద్దమ్ సింగ్ మన దేశం అక్కడ వెళ్ళి చంపారు. సో దట్ ఈస్ అగైన్ న్యాచురల్ జస్టిస్ అక్కడ. సో కానీ ఈ చేతు శంకరన్ నాయర్ అనే క్యారెక్టర్ లాగానే మన దేశంలో చాలా మంది ఉన్నారు, కానీ మన హిస్టరీ బుక్స్ లేరు వాళ్ళు. ఎందుకంటే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఈ ఫ్యామిలీ కనెక్షన్సే ఉంటుంది వీళ్ళకి. అవును, మిగతా వాళ్ళందరూ పనికిరారు. సర్దార్ పటేల్ లేరు, సుభాష్ చంద్రబోస్ గారు లేరు, మిగతా ఎవరు లేరు, వీళ్ళందరూ నోబడి. ఇదే ఒక ట్రాజడీ అన్నమాట మన కంట్రీలో. అవును. సో ఈ సర్ చేటు శంకరన్ నాయర్ అని చెప్పి మనిషి ఆ టైంలో 1800s నుంచి 1857లో పుట్టిన మనిషి లాస్ట్ 1934లో చనిపోయారు. మనకి ఇండిపెండెన్స్ వచ్చాకనే ఒక 10-13 సంవత్సరాల ముందు చనిపోయారు. ఇట్లాంటి ఒక లెజెండ్ గురించి మనం తెలుసుకున్నప్పుడు మన దేశం ఏం గుర్తు పెట్టుకోవాలంటారు మీరు? ఆయన సమాధి ఉందండి, భారతపుడ అంటారు మా దగ్గర కేరళలో, చాలా పెద్ద రివర్ అది. భారతపుడ పక్కనే ఆయన క్రిమేట్ సమాధి పెట్టారు. ఆ సమాధి మొన్నదాకా మీరు చూస్తే ఏడుస్తారు. మన బిల్డింగ్కి కంకర్రాలు పెడతారు చూడండి, ఫౌండేషన్, ఆ రాళ్ళు పెట్టి సమాధి తయారు చేశారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ అదే, దే కుడ్ అఫోర్డ్ ఓన్లీ దట్ అట్ దట్ టైం. ఇప్పుడు అందరు లైన్ కట్టేశారు అక్కడికి. సురేష్ గోపి గారు వెళ్ళారు, మోదీ గారు మాట్లాడిన తర్వాత, మోదీ గారు ఏదో మధుబనిలో ఎక్కడ మా మీటింగ్లో మాట్లాడారు దీని గురించి, సినిమా గురించి. అప్పుడే అందరికీ అది ఇట్లా ఉందా అని చెప్పి, శంకర్ నాయర్ అని చెప్పి తెలిసిందనమాట. సో సురేష్ గోపి యూనియన్ మినిస్టర్ వెళ్ళారు, వాళ్ళ ఇంటికి కాంగ్రెస్ లీడర్లు వెళ్ళారు.
ఇన్ఫాక్ట్ మీరు బిలీవ్ చేయరు, కాంగ్రెస్ లీడర్లు చాలా మందికి ఈయన పేరు కూడా తెలియదు. బా ఆలోచించండి, 40 సంవత్సరాల్లో యంగెస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్న మనిషి, ఇంత పెద్ద మనిషి, బ్రిటిష్ ఎంపైర్ని మొత్తం హిలాయించి పెట్టేసిన మనిషి, ఆయన పేరు గురించి కూడా కేరళలో తెలియదు వాళ్ళ కేరళ కాంగ్రెస్ వాళ్ళకి. ఇంతకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇందిరా భవన్ అని పేరుంది. చాలామంది అడిగారు మీరు చేటు శంకరన్ నాయర్ భవన్ అని పెట్టచ్చు కదా, పెట్టరు. ట్రివాండ్రంలో ఇందిరా భవన్లో ఫోటోలు పెట్టారు అన్ని నేతలది, కాంగ్రెస్ గాంధీ నుంచి నెహ్రూ నుంచి పెట్టుకుంటే లాస్ట్ సోనియా గాంధీ పిక్చర్ ఉంది, రాజీవ్ గాంధీ పిక్చర్, దాని తర్వాత శంకర్ నాయర్ పిక్చర్ పెట్టారు. ఆలోచించండి, అంత ఆయన పిక్చర్ ఫస్ట్కి రావాలి. వీళ్ళ సోనియా గాంధీ ఎక్కడ, రాజీవ్ గాంధీ ఎక్కడ? ఇన్ఫాక్ట్ రెస్పెక్ట్ ఇచ్చింది పంజాబ్ వాళ్ళు. మీరు ఆలోచించండి, కేరళ నుంచి ఒక మనిషి పంజాబ్కి వెళ్ళి అక్కడున్న ప్రజల కోసం ఫైట్ చేసిన కేసు ఇది. మీరు జలియన్వాలా బాగ్ వెళ్తే అందరు మార్టర్స్ ఫోటో పెట్టారు, అక్కడ చనిపోయిన అందరు ఫోటోలు ఉన్నాయి వాళ్ళ పేర్లతో సహా. దాంట్లో లాస్ట్లో అందరూ ఈ మార్టర్స్ అందరు చనిపోయిన వాళ్ళు అందరి తర్వాత ఉద్ధమ్ సింగ్ ఫోటో ఉంది, ఒక ఫ్రేమ్డ్ ఫోటో. దాని పక్కన ఒక ప్లాక్ ఉంది, చేటు శంకరన్ నాయర్. దే ఆనర్డ్ హిమ్. అక్కడున్న పంజాబ్ ప్రజలు ఆయన్ని ఆనర్ చేశారు. కానీ మన దగ్గర ఉన్న కేరళలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని ఆనర్ చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అసలు ఎవరు ఈయన నోబడి. నాకు ఇందిరా అంట లేకుంటే గాంధీ అని ఏదో తోకబెట్టి వస్తే నెహ్రూ అని పెడితే అది పెద్ద ఇది అయిపోతుంది వీళ్ళకి. దిస్ ఇస్ ద ట్రాజడీ. అండ్ మన పిల్లలు కూడా హిస్టరీ బుక్స్లో ఏమైనా పేరు లేరు. అండ్ ఐఎమ్ డిమాండింగ్, మోదీ గారు కూడా చేయాల్సింది ఇమీడియట్గా, దట్ ఇమీడియట్గా చేటు శంకర్ నాయర్ గురించి ఒక చాప్టర్ మన హిస్టరీ బుక్స్లో ఉండాల్సింది. సినిమాలు చూసారు, అది చేశారు, కానీ అన్ని సినిమాలు చూసి కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాను నేను చెప్పినట్లు, మార్చారు, కథ మార్చారు. కానీ ఓవరాల్గా చూస్తే దెర్ షుడ్ బి హిస్టరీ చాప్టర్ ఉండాల్సింది. అండ్ దట్ షుడ్ బి ఆన్ ఫర్గాటన్ హీరోస్ లైక్ శంకర్ నాయర్. ఇంకా చాలా మంది ఉండొచ్చు. సో హిస్టరీ బుక్స్లో మన హిస్టరీ బుక్స్ రాసినంత మొత్తం ముఘల్స్, అక్బర్ ద గ్రేట్, షాజహాన్, ఔరంగజీబ్, తాజ్మహల్. అరే మన దగ్గర ఉన్న రాణా ప్రతాప్ ఎక్కడ పోయిండు, నేను చెప్పినట్లు శివాజీ ఎక్కడ పోయిండు, మనం చావా సునువా చూసిన షాంబాజీ ఎక్కడ పోయిండు, అహోం రాజులు ఎక్కడ పోయిండు, రాణి అబ్బక్క ఎక్కడ పోయింది, మన ఆంధ్ర వైపు ఉన్న రాజులు ఎక్కడ పోయిండు, వరంగల్ వైపున ఉన్నారు కదా కాకతీయాస్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ పోయిండు, మన ప్రైడ్ ని దాపెట్టేశారు అంతే. విజయనగర సామ్రాజ్యం ఎక్కడ పోయింది? ఇదే కదా చోలాస్ కానివ్వండి, వీళ్ళందరూ ద గ్రేట్ కింగ్స్. కానీ వాళ్ళ గురించి అంతా ఎక్కడో ఒక పారాగ్రాఫ్ వేసి ఖతం చేస్తారు. ఫ్రీడమ్ మూమెంట్ అనగానే నెహ్రూ గాంధీ, నెహ్రూ గాంధీ. అసలు ఏం జరిగింది? ఈ పుస్తకమే యాక్చువల్లీ, ఈ పుస్తకం నేను చెప్తున్నాను కదా ఎందుకంటే గాంధీ అండ్ అనార్కీ అనేది కొంచెం పిల్లలకి ఎక్కువ దే వోంట్ బి ఏబుల్ టు మేక్ అవుట్ సెన్స్ ఇన్ ఇట్. కొంచెం హెవీ లాంగ్వేజ్ అది ఇంగ్లీష్లో. ఈ బుక్ ఇస్ రియలీ గుడ్. బట్ ఈ బుక్ రాసింది వాళ్ళ చేటు శంకర్ నాయర్ వాళ్ళ గ్రేట్ గ్రాండ్ సన్, ఓకే, రఘు పాలాట్ అండ్ హిస్ వైఫ్ పుష్ప పాలాట్, వాళ్ళు రాసిన అనమాట గ్రేట్ గ్రాండ్ సన్. సో వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ గురించి కూడా వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు తెలిసిందంట వాళ్ళకి. ఏది తెలుసు పేరంతా ఇట్లా చేశారంట. కానీ జలియన్వాలా బాగ్ ఆ రోజు ఒకరోజు వెళ్ళారంట వీళ్ళు, ఒక 5-6 సంవత్సరాల ముందు. అప్పుడు చూసినప్పుడు వాళ్ళకి ఇది గుర్తొచ్చింది. చూశారంట, ఆయన పేరు చూడంగానే ఇంత ఎక్సైట్ అయిపోయి ఫోటో తీసుకున్నారు. వాళ్ళకి తెలియదు అక్కడ వాళ్ళ పేరు కూడా ఉందని చెప్పేసి ఒక ప్లాక్ పెట్టారని చెప్పేసి అక్కడ. దాని తర్వాతనే ఈ బుక్ రాసిన తర్వాత దెన్ అక్షయ్ కుమార్ కాంటాక్టెడ్ దెమ్ అండ్ దెన్ సెట్ దీనికి సినిమా తయారు చేయబోతున్నాం అని చెప్పేసి సినిమా తయారు చేస్తారు, కేసరి చాప్టర్ 2 అని. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ హిడెన్ హిస్టరీ, దిస్ ఇస్ నిజమైన హిస్టరీ. బట్ ఇంకా నేను ఓపెన్గా చెప్పాలంటే మీరు ఆయన చైల్డ్హుడ్ నుంచి ఆయన ఫిలాసఫీస్ ఆ కేసు వరకు వెళ్ళేంత వరకు ప్యాటర్న్ భలే చెప్పారు సార్. ఎందుకంటే ఒక చిన్న పల్లెటూరు నుంచి, చిన్న విలేజ్, పల్లెటూరు నుంచి చెప్పండి, చిన్న విలేజ్ మంకర్. ఆ టైంలో వీఆర్ టాకింగ్ ఆఫ్ 1857. అక్కడ పుట్టి, అక్కడ పెరిగి, అక్కడ స్కూల్లో చదివి, ప్రెసిడెన్సీ కాలేజ్కి వెళ్ళి బిఏ చేసి, బిఎల్ చేసి, బ్రిటిష్ అండర్లో వర్క్ చేసి, జడ్జ్గా వర్క్ చేసి, వకీల్గా వర్క్ చేసి, మున్సిపల్గా వచ్చి జడ్జ్గా అయ్యి, అక్కడి నుంచి వైస్రాయ్ కౌన్సిల్ అపాయింట్ అయ్యి, దాని తర్వాత రిటర్న్ మళ్ళీ వాళ్ళు ఇదంతా అయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ అపాయింట్మెంట్ ఇచ్చారు ఆయనకి, స్టేట్ కౌన్సిల్ అది దాని అంతా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే ఈ వాజ్ అ బండిల్ ఆఫ్ ఎ టాలెంట్ అంటారు ఇంగ్లీష్. అట్లాంటి ఇంత అంటే ఆయన ఒకటే కోపం చాలా ఎక్కువ అంట. పొద్దున్న 4:30కు లేస్తారంట. లండన్లో వెళ్ళి కూడా లండన్లో 4:30కు లేవడం అంటే ఏంటి, ఇది ఎవరికైనా పిచ్చి పట్టేస్తుంది అక్కడ. సో అంత చలిగా ఉంటుంది అక్కడ, ఎవరు రారు ఆ టైంకి. లేవగానే టీ కావాలి నాకు అంటారట. సో అంతా రెడీగా ఉండాలి. అట్లా చాలా ఎందుకంటే ఈ వాజ్ వెరీ వెరీ యాంగ్రీ. ఎవరితోనైనా పిల్లలు కూడా భయపడుతుండే అంట. ఆయన పిల్లలు కూడా ఆయనతోని ఎక్కువ మాట్లాడరు, వాళ్ళ వైఫై చూసుకున్నారు పిల్లలని. వెరీ స్ట్రిక్ట్ డిసిప్లినరీ. కానీ ఒక మాట చెప్తే మాట మార్చారంట, అదే ఆ మాట మీద ఉంటారంట ఏమైనా కానివ్వండి. బ్రిటిష్ వాళ్ళు కూడా ఆయన ముందు వెళ్ళి భయపడుతుంటే అంట చెప్పడానికి, అడగడానికి ఏమైనా అంతా. సో ఆలోచించండి, అంత అరెగెంట్ అని చెప్పలేం, కానీ ఈ వాజ్ సచ్ అ డిసిప్లినరియన్. ఆ నాలెడ్జ్, ఆ లెవెల్, ఆ స్కిల్ చూసి ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు. నిజంగా సార్, అంటే మీరు ఓపెన్ అప్ ఇంకా చెప్పడం వల్ల సినిమాకి రియల్ లైఫ్కి ఉన్న డిఫరెన్స్ కూడా మాకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు.
సో చూసారు కదండి, మళ్ళీ సురేష్ సార్ ఇంకొక కొత్త స్టోరీ, ఒక అన్సంగ్ హీరో గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో మీకు అర్థమైంది కదా. మరి నయ్యర్ గారి గురించి మీకు అర్థమయ్యాక మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుదీప్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.